నమస్కారం. ఎస్సీఆర్టీ టీశాట్ ద్వారా ఎస్ఎస్సి విద్యార్థులకు చేపట్టినటువంటి ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి ఉపాధ్యాయ మిత్రులకు మరియు విద్యార్థులకు ఆహ్వానం. ఈ సెషన్లో మనము రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ దాని గురించి ఈరోజు సాంఘిక శాస్త్రం క్వశ్చన్ పేపరు మరియు సబ్జెక్టుకు సంబంధించిన దానిపై చర్చా కార్యక్రమం ఉంటుంది. చివరి అరగంట ప్రశ్నోత్తరం కూడా ఉంటుంది. విద్యార్థులు అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము రాబోయే పరీక్షలను విద్యార్థులు సులభంగా రాయడానికి, ఎలాంటి జంకు భయం లేకుండా రాయడానికి ఉద్దేశించినది. రాబోయే పరీక్షల్లో అంటే దాదాపుగా ఈ సంవత్సరం పాటు వివిధ రకాలైన పరీక్షలు రాసి విద్యార్థులు చాలా మట్టుకు సబ్జెక్టు పైన అవగాహన సంపాదించుకుని ఉన్నారు. మన ఉపాధ్యాయ మిత్రులు కూడా దానికి అనుగుణంగా వారికి బోధన అనేది చేపట్టడం జరిగింది. దీనికి అనుగుణంగా మనము ఈ వచ్చే పరీక్షల్లో విద్యార్థులు ఏ రకంగా పరీక్షలు రాస్తే బాగుంటుంది, ఏ రకంగా మంచి మార్కులు సంపాదించవచ్చు అనే దానిపైన ఈరోజు చర్చా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మన ఉపాధ్యాయ మిత్రులు, ఉపాధ్యాయురాలు శ్రీమతి లలిత గారు మరియు హిరణ్య గారు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. ఈ కార్యక్రమంపై ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్ కానీ ఎస్ఎస్సి సబ్జెక్టుకు సంబంధించిన సాంఘిక శాస్త్రం పైన మనము ఈరోజు చర్చిద్దాము. ముఖ్యంగా ముందుగా ఈ ఎగ్జామ్స్ అనేసరికి ఒక రకమైన భయము కానీ కొందరు పిల్లల్లో అది ఉంటుంది. మరి వీటిని తీసేయడానికి మన ఉపాధ్యాయ మిత్రులు పాఠశాల స్థాయిలో చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. బట్ లిటిల్ బిట్ గ్యాప్స్, వాట్ ఆర్ ద గ్యాప్స్ ఆర్ దేర్ టు కవర్ అప్ దట్ వన్ we are planned this program it is. So as a part of this one, now let us see the question paper pattern. Actually this question paper pattern is introduced in 9th class only, means students are writing that one from that time onwards. But even though let us have once the outlook of this, what are the question paper, how this one it is designed. So Hiranya madam, please explain about this, what are the క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ ద ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగానే 9th క్లాస్ నుంచి మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ రాస్తున్నారో అదే ప్యాటర్న్లో కూడా ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్ అన్నది వస్తుంది. సో అలా చూసుకున్నట్లయితే మీరు మొన్న SA1 ఎగ్జామ్ కూడా రాశారు, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. దేర్ ఇస్ నో డీవియేషన్ ఇన్ ద ప్యాటర్న్. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ పేపర్లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏకి టోటల్ క్వశ్చన్ పేపర్కి 80 మార్క్స్ ఉంటుంది, పార్ట్ ఏకి 60 మార్క్స్, పార్ట్ బికి 20 మార్క్స్. పార్ట్ ఏ అనేటప్పటికీ అంత డిస్క్రిప్టివ్గా ఉంటుంది. అందులో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 అంటే ప్రతి ఒక్క ఇచ్చిన క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. అందులో 6 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఈ సెక్షన్లో కూడా 6 క్వశ్చన్సే ఉంటాయి. ద నెక్స్ట్ సెక్షన్ 3. ఈ సెక్షన్ 3లో వీ హ్యావ్ 6 క్వశ్చన్స్. ఇందులో స్టూడెంట్స్ రాయాల్సింది ఓన్లీ 4 క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ అన్నవి ఎక్స్ట్రా ఇస్తారు, అవి మీకు చాయిస్గా వదిలేయచ్చు. ఏ క్వశ్చన్కి అయితే మీకు ఆన్సర్ మంచిగా వస్తుందో ఆ క్వశ్చన్స్ని ఎంచుకొని ఫస్ట్ వాటికి సమాధానం రాయండి. ఒకవేళ మీకు ఇంకా టైం కనుక ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఇంకా మంచి ఆన్సర్ వచ్చు వేరే క్వశ్చన్కి కూడా అనుకున్నప్పుడు ఆ క్వశ్చన్కి కూడా రాయొచ్చు. సో ఎగ్జామినర్ అక్కడ ఏ క్వశ్చన్కి ఎక్కువ మార్క్స్ వస్తే ఆ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ తీసుకుంటారు. సో ఈ రకంగా పార్ట్ ఏ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ డిస్క్రిప్టివ్గా ఉంటుంది. దెన్ వి కమ్ టు పార్ట్ బి. పార్ట్ బి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 డిస్ట్రాక్టర్స్ ఉంటాయి. అందులో క్వశ్చన్ చదివిన తర్వాత ఏ ఆప్షన్ అయితే కరెక్ట్గా అనిపిస్తుందో ఆ ఆప్షన్ లెటర్స్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్ ABCD. సో క్యాపిటల్ లెటర్స్ అనేది అక్కడ ఇచ్చిన బ్రాకెట్లో మీరు రాయవలసి ఉంటుంది. సో పార్ట్ బికి 20 మార్క్స్. సో టోటల్ పేపర్ మనకి పార్ట్ ఏ 60
and part B 20. So it is for 80 marks. Okay. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఓకే మేడం. సో హియర్ ఇట్ ఈస్ అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చేది ఏంటిదంటే వెరస్ దే హ్యావ్ టు గో త్రూ ద క్వశ్చన్స్ ప్రాపర్లీ. అంటే విద్యార్థులు ఖచ్చితంగా 1-2 సార్లు క్వశ్చన్స్ చదవాలి. చదివిన తర్వాత దాన్ని ఒక అవగాహన చేసుకొని దెన్ దే ఆర్ సపోజ్ టు రైట్ ద ఆన్సర్స్. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ద పార్ట్ బి ఆల్సో ఫస్ట్ దే హ్యావ్ టు గో త్రూ ద క్వశ్చన్స్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. అంటే చదవాలి, పూర్తిగా చదివి తర్వాత ఆప్షన్స్ ఏ ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా రాయడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకు చివరి అరగంట కంటే ముందే మీ పార్ట్ బి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసేసుకోవాలి. మీరు ఇంకా పార్ట్ ఏనే రాస్తూ ఉంటే పార్ట్ బికి టైం తక్కువ ఉంటుంది. హడావిడిగా ఆ 20 మార్క్స్ పేపర్ని కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బికాస్ ఆఫ్ పార్ట్ బి ఈజ్ ఆల్సో ఎ స్కోరింగ్ వన్. సో హియర్ this what are the question paper that when it is there, it is designed in some special way it is. So what is that blueprint that when it is there for this question paper అనేది లలిత మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. ఓకే, మన క్వశ్చన్ పేపర్ అంతా కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ మీద బేస్ అయి ఉంటుంది. మరి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి అంటే 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ బేస్డ్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, దీంట్లో మనకి మొదటి అకాడమిక్ స్టాండర్డ్ అనేది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. దీనికి మనకి మొత్తం 45% ఉంటుంది. అంటే మొత్తం 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో దీనికి ఉండే పర్సంటేజ్ ఎంత అంటే 45%. అంటే 45%లో మనకి ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయి 80 మార్క్స్లో అంటే 42 మార్క్స్ అనేటివి ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఎట్లా గుర్తుపట్టాలి అని మీకు డౌట్ రావచ్చు, కానీ మీకు అది అవసరం లేదు. ఏ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, దానికి ఎట్లా రాయాలి అనేది మీకు క్వశ్చన్ చూడగానే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగా లేదా రీడింగా లేకపోతే అప్రిసియేషన్ అనే అవసరము మీకు లేదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మీకు చదివి దానికి ఆన్సర్ ఎలా రాయాలనేది మీకు ఆల్రెడీ మీ టీచర్స్ క్లాస్ రూమ్లో చెప్పారు. కాబట్టి ఓన్లీ మనకి ఈ క్వశ్చన్ పేపర్ ఎలా తయారవుతుందనే దాని గురించి జస్ట్ మీకు చెప్పడం కోసమే మనం ఈ అకాడమిక్ స్టాండర్డ్ని తీసుకుంటున్నాం. కాబట్టి మనకు లెసన్లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ మీద మంచి అవగాహన ఉన్నట్లయితే ప్రతి లెసన్లో దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏముంది, ఏ కాన్సెప్ట్స్ మనకి దాంట్లో ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది బాగా తెలుసుకున్నట్లయితే, దాని మీద మీకు అవగాహన ఉన్నట్లయితే ఆన్సర్స్ అన్ని మీరు బాగా రాయగలుగుతారు. కాబట్టి దానికి మెయిన్గా 42 మార్క్స్ ఉన్నాయి. సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసరికి మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్ ఉంటుంది. మీకు తెలుసు కదా, మనము దాదాపుగా 9th క్లాస్లో చూసాము. మీరు 9th క్లాస్లో ఉన్నప్పుడే ఈ ప్యాటర్న్ అనేది మీకు అలవాటు అయి ఉంటుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు essay 1 కూడా రాసాము, ప్రాక్టీస్ టెస్టులు కూడా రాస్తున్నారు. దీంట్లో మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి మనకి 10 మార్క్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్ ఉంటాయి. అంటే 10 మార్క్స్ దీంట్లో ఇస్తారు మనకి అన్నట్లయితే దానికి స్కోప్ మనకి ఎక్కడ ఉంటుంది, ఒకటి 4 మార్క్స్ లేదా ఒకటి 6 మార్క్స్. 4 మార్క్స్ కంపల్సరీ, తర్వాత ఒకటి 6 మార్క్స్, మనకి 10 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ఈ పారాగ్రాఫ్ అనేది మనము రీడింగ్ హ్యాబిట్ మనము డెవలప్ చేసుకున్నట్లయితే అంటే ఇచ్చిన టెక్స్ట్ని మనము బాగా చదివి దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలగాలి. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఇష్యూ ఉంటుందో, ఎందుకంటే మనకు పారాగ్రాఫ్స్ అన్నీ కూడా ఎట్లా వస్తాయి మీరు చూసుంటారు, ప్రాక్టీస్ చేసుంటారు. ఇష్యూ బేస్డ్ పారాగ్రాఫ్ ఇస్తారు. ఏ పారాగ్రాఫ్ అంటే అది పారాగ్రాఫ్ తీసి మనకి ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఆ ఇష్యూ బేస్డ్ పారాగ్రాఫ్ ఉన్నప్పుడు ఆ పారాగ్రాఫ్ వన్స్ నాట్ ఓన్లీ వన్స్, ట్వైస్ ఆర్ థ్రైస్ యూ హ్యావ్ టు రీడ్ ఇట్. అంటే 2-3 సార్లు మీరు చదివి దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసిన దానికి రీజన్స్ ఏంటి, ఆ ప్రాబ్లంకి ఆ రీజన్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఇంకా సమస్యలు ఏముంటాయి, ఆ సమస్యల్ని లేదా వాటికి మనము ఏం కన్క్లూజన్ ఇస్తున్నాము, లేదా ఎట్లా వాటికి మనము ప్రివెంట్ చేయాలనుకుంటే మనం ఇచ్చే సజెషన్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనము చదివి దాన్ని అర్థం చేసుకుంటేనే మనము రాయగలుగుతాం. కాబట్టి ఇది చాలా మంచి స్కోరింగ్ క్వశ్చన్స్ కూడా. కాబట్టి 10 మార్క్స్ మనము అండర్స్టాండ్ చేసుకుని దాన్ని మనం ఓన్ వేలో మనం ఇంటర్ప్రిట్ చేసినట్లయితే మనకు 10 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ ఉంటుంది.
థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్కి వచ్చేసరికి మనకేముంది, ఇన్ఫర్మేషన్ స్కిల్. ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో చూడండి 13% వెయిటేజ్, అంటే మనకి 12 మార్క్స్. 12 మార్క్స్ అంటే ఒకటి 6 మార్క్స్లో, ఒకటి 4 మార్క్స్లో, ఒకటి 2 మార్క్స్లో. ఇది కూడా మనం మన అండర్స్టాండింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఇచ్చినటువంటి టేబుల్ కానీ, గ్రాఫ్ కానీ, పై చార్ట్ కానీ, ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మనం ఎట్లా దాన్ని అనలైజ్ చేయగలుగుతున్నాము. అనలైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దాంట్లో చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మనం ఎట్లా అనాలసిస్ చేస్తున్నాము అని బేస్ చేసుకొని మనం రాసినట్లయితే, మన ఓన్ సెంటెన్స్లో మనం రాసినట్లయితే దీనికి బట్టి పట్టి చదవాల్సింది అవసరం లేదు. కానీ మనకి మంచి స్కోరింగ్ ఉంటుంది. కాబట్టి దీని మీద మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇంకా అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని టేబుల్స్ని వాటిని చూసి ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మ్యాపింగ్ స్కిల్స్ కూడా మనకి సేమ్ 12 మార్క్స్ ఉంటాయి. మనకు తెలుసు కదా మ్యాపింగ్ స్కిల్స్ అంటే సేమ్. మ్యాపింగ్ స్కిల్స్ 13% మంచి స్కోరింగ్ రావడానికి 13% వెయిటేజ్ మీన్స్ 12 మార్క్స్ ఉంటుంది. దీనికి కూడా మనము మ్యాప్ రీడింగ్, మ్యాప్ డ్రాయింగ్ అండ్ మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. ఇది మనకి 5th అకాడమిక్ స్టాండర్డ్. 4th అకాడమిక్ స్టాండర్డ్కి వచ్చేసరికి మనం కొంచెం వెనక్కి వచ్చేసాము. 4th అకాడమిక్ స్టాండర్డ్కి వచ్చేసరికి మనకి కాంటెంపరీ ఇష్యూస్ ఉంటుంది. కాంటెంపరీ ఇష్యూస్ అనేది మనము FA1లో కూడా రాసాము. కానీ ఆ FA1లో రాసే కాంటెంపరీ ఇష్యూ అనేది మనము రోజువారీ సొసైటీలో, మన కంట్రీలో కానీ వరల్డ్ వైడ్లో కానీ వచ్చినటువంటి కాంటెంపరీ ఇష్యూస్ మీద మన రిఫ్లెక్షన్ అనేది మనం రాసాం. కానీ SA1లోకి వచ్చేసరికి మన లెసన్స్కి సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి లెసన్లో ఏదో ఒక కాంటెంపరీ ఇష్యూ తోటి మనకు రిలేషన్ అయ్యి ఉంటుంది లెసన్. కాబట్టి మనం దానికి సంబంధించి ఆన్సర్స్ రాయగలిగితే మంచి మార్క్స్ మనం స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక చివరి అకాడమిక్ స్టాండర్డ్ అయినటువంటి అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. దీనికి ఓన్లీ 7% మీన్స్ 6 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ 6 మార్క్స్ వెయిటేజీలో ఉన్నటువంటి ఈ అకాడమిక్ స్టాండర్డ్ కింద మనకు వచ్చేటివి లెటర్ రైటింగ్ కానీ, పాంప్లెంట్ కానీ, తర్వాత స్లోగన్స్. మీరందరూ బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, మనకు చాలా రోజుల నుంచి ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా మనకి స్లోగన్స్ వచ్చి ఉంటాయి. ఆ స్లోగన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏ లెసన్లో మనకి స్లోగన్స్ వచ్చే అవకాశం ఉందో మనం చూద్దాం తర్వాత. కాబట్టి స్లోగన్స్ కానీ, అట్లాగే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రామినెంట్ పర్సన్స్ ఎవరు ఉన్నారు, ఇంపార్టెంట్ ఫేమస్ పర్సన్స్, ఆ పర్సన్కి సంబంధించినటువంటి వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం సాధించారు, సమాజానికి ఏమి ఇచ్చారు వాళ్ళు అనేటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క రోల్ను కూడా అడిగే అవకాశం ఉంటుంది మన క్వశ్చన్ పేపర్లో. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏంటంటే, మీకు అకాడమిక్ స్టాండర్డ్కి సంబంధించి అవసరం లేదు, కానీ అకాడమిక్ స్టాండర్డ్ బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్కి ఎట్లా రాయాలి, ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేది మనము ఈరోజు ఇంకా దాని గురించి క్లియర్గా డిస్కషన్ చేసుకుందాం. ఓకే మేడం. సో హియర్ అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్, సో ద స్టూడెంట్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ బై హార్టింగ్. It is not there, only understanding it is there, whether it is information skills, whether it is a mapping, and as well as whatever the sections we are having, except this what is the conceptual understanding, few things are there is a need of learning, but everything you can write the answer very clearly by understanding the topic very easily. అంటే దీన్ని ఏదో గుర్తుంచుకొని బాగా బట్టి పెట్టి రాయాల్సిన అవసరం అనేది మనకు సోషల్ స్టడీస్లో అవసరం లేదు. సో హియర్ ఇట్ ఈస్ ఇన్ దిస్ వాట్ ఆర్ ద బ్లూ ప్రింట్, అంటే ఇక్కడ ఇవి అండర్స్టాండింగ్ చేసుకుంటూ హియర్ ఇట్ ఈస్ యువర్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ అన్నీ చేసినా కూడా ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ రావాలి అని అంటే ఎస్ యువర్ ప్రజెంటేషన్ స్కిల్స్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్. మీరు ఇప్పటికే చాలా మటుకు ఎగ్జామ్స్ రాసి ఉంటారు. మీ యొక్క హ్యాండ్ రైటింగ్ కానీ, మీరు ఏవైతే లైనింగ్స్ డ్రా చేస్తారో ఇవన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో హియర్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ద డిస్కసింగ్ ఆఫ్ దిస్ వాట్ ఆర్ ద బ్లూ ప్రింట్, అంటే ఈ రకంగా వస్తాయని మేడం చెప్పారు. బట్ హియర్ ఇట్ ఈస్ ఇన్ ద పార్ట్ ఏ, యాజ్ ఆల్రెడీ హిరణ్య మేడం సెడ్, ఇట్ ఈస్ divided into 3 sections it is there. So here it is how the question pattern it is there in these sections. Let us have a small discussion on that one. Here it is what is there in the section 1. Hiranya madam, please explain about that one.
సెక్షన్ 1 అంటే కనుక మనకి అక్కడ వెరీ షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారండి. సో ఎగ్జామ్లో మంచిగా మనకి మార్క్స్ రావాలి, మంచి స్కోర్ రావాలి అంటే కనుక వీ షుడ్ కీప్ ద టైమ్ ఇన్ మైండ్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ ఆఫ్ ఆన్సర్ షుడ్ బి రిటర్న్ ఫర్ ద సెక్షన్ వైజ్ అనమాట. మనం ఒక క్వశ్చన్ ఒకేసారి షార్ట్ క్వశ్చన్గా అడగొచ్చు, లేదా వెరీ షార్ట్ క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో సెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ పైన మనకి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఈ క్వశ్చన్ ఒక 3 to 4 సెంటెన్సెస్లో మటుకే ఆన్సర్ రాయాలి అని. సో మనం ఆన్సర్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ 3 to 4 సెంటెన్సెస్లో కనుక మనం కంప్లీట్ చేసినట్టయితే రిమైనింగ్ పేపర్ ఆన్సర్ చేయడానికి టైం ఉంటుంది. మనం ఒక క్వశ్చన్కి 10 పాయింట్స్ ఉండొచ్చు మీ దగ్గర, కానీ అన్ని 10 పాయింట్స్ రాస్తూ ఉంటే బై ద టైమ్ యూ కమ్ టు సెక్షన్ 3 ఎస్ఏ క్వశ్చన్స్కి కొంచెం టైం తక్కువ కావచ్చు. అందుకని కొంచెం టైం అన్నది దృష్టిలో పెట్టుకొని మనకి 3 to 4 సెంటెన్సెస్లోనే మీరు ఈ సెక్షన్ 1లో అన్న క్వశ్చన్స్ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. సో ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్క సెక్షన్లో ఉంటాయి. సో మనకి సెక్షన్ 1లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మన ఆన్సర్ 3 to 4 సెంటెన్సెస్లో ఉండాలి. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇక్కడ ఓన్లీ 2 మార్క్సే ఇస్తారు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వీ గెట్ ఇన్ సెక్షన్ 1 అని అంటే మనకి మ్యాప్ ఇస్తారు. ఒక మ్యాప్ ఇచ్చి దాని కింద 2 క్వశ్చన్స్ అడుగుతారు. సో లేదా అప్పుడప్పుడు డ్రా ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ అట్లా కూడా అడుగుతారు. సో అట్లా వచ్చినప్పుడు క్వశ్చన్ మనం జాగ్రత్తగా ఈ క్వశ్చన్ని మనము చదవాలి. డ్రా ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ నల్గొండ. ఇఫ్ దిస్ క్వశ్చన్ ఇస్ కమ్ దెన్ మనకి డ్రాయింగ్ ఆఫ్ తెలంగాణ మ్యాప్కి 1 మార్క్ అండ్ లొకేషన్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్కి 1 మార్క్ ఇస్తారు. దెన్ ఇదే సెక్షన్లో మనకి ఒక టేబుల్ కానీ లేదా ఒక గ్రాఫ్ కానీ ఇచ్చి మళ్ళీ దాని కింద 2 క్వశ్చన్స్ అన్నవి ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ద గ్రాఫ్ ఆర్ ద టేబుల్ దట్ ఈస్ గివెన్. దెన్ ఇందాక మేడం చెప్పినట్టు కాంటెంపరీ ఇష్యూస్. సో ఈ సెక్షన్లో కూడా మెజర్స్ లేదా ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫార్మర్స్, సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్, అలాంటి క్వశ్చన్స్ ఏవైనా రావచ్చు. దెన్ మనకి ఇక్కడ స్లోగన్స్ రావడం, ఇప్పటివరకు ప్రీవియస్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఒక స్లోగన్, రైట్ 2 స్లోగన్స్ ఆన్ రెడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో స్లోగన్స్ అన్నప్పుడు 2 స్లోగన్స్ కాబట్టి మనం ఒక స్లోగన్ రాస్తే 1 మార్క్ వస్తుంది, 2 స్లోగన్స్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. సో ఈ రకంగా మనకి ప్రతి ఒక్క సెక్షన్ పైన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని చదివి మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనము ఆ సెక్షన్కి ఆన్సర్స్ రాయాలి. సో మనం మీరు ఎప్పుడైనా సెక్షన్ 1 క్వశ్చన్స్ రాసేటప్పుడు కైండ్లీ లిమిట్ యువర్ ఆన్సర్ టు 3 to 4 sentences and each question carries 2 marks. So this is about section 1. Okay, madam. So here when we see the students category, means we have divided the students into 3 categories. One is we are calling them as slow learners, and the average students are there, above average students are there. So I hope this whatever the section this one it is there, it is a clearly advantage, means when the slow learners, when they see about some of the like map pointing and map drawing when it is there, they can score very good marks in that when it is there. And if the conceptual understanding it is there, above average and average students can do well, it is there. So like the same way, how this section 2 that one it is there, and what are the academic standards that one it is there in this section 2. Lalita madam, please explain about that one. హిరంజ మేడం చెప్పినట్టుగా ఇందాక సెక్షన్ 1కి 3 to 4 సెంటెన్సెస్లో ఎలా అయితే మనం రాస్తున్నామో ఆన్సర్స్, అట్లాగే సెక్షన్ 2కి వచ్చేసరికి మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి మనము ఆన్సర్ రాయగలగాలి. దీంట్లో చాయిస్ అనేది ఉండదు, నో చాయిస్. సో అన్ని క్వశ్చన్స్ని మనము ఆన్సర్ చేయగలగాలి. ప్రతి క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ అవార్డ్ చేస్తారు. ఈ ప్రతి ఆన్సర్ని కూడా మనము 5 to 6 సెంటెన్సెస్లో రాయాలి. మనం రాసేటప్పుడు ఆన్సర్స్ని మీరు పాయింట్ వైజ్గా రాస్తే బాగుంటుంది, మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పారాగ్రాఫ్ వైజ్గా రాసే కంటే
పాయింట్ వైజ్గా రాస్తే చాలా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ మీరు చదివి పాయింట్ వైజ్గా రాయడం నేర్చుకోండి. అలాగే మరి ఈ సెక్షన్ 2లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కంపల్సరీ కానీ కాదు, అవకాశం ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటంటే ఈ క్వశ్చన్లో కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, కొన్నేమో మేబీ కమ్స్ ఇన్ ది సెకండ్ సెక్షన్ ఆర్ ఫ్రమ్ ది థర్డ్ సెక్షన్, అందులోకి వెళ్ళిపోవచ్చు. ఏంటివి ఫస్ట్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ ఏంటివి సెక్షన్ 2లో చూసుకున్నట్లయితే, ఒకటి పారాగ్రాఫ్ క్వశ్చన్ వస్తుంటుంది. ఎందుకంటే మనకు పారాగ్రాఫ్కి మనం ఇందాక చూసాం కదా బ్లూ ప్రింట్లో మనకి 10 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఆ 10 మార్క్స్ని డివైడ్ చేస్తే కనుక ఒకటి 4 మార్క్స్కి ఒకటి 6 మార్క్స్కి వస్తుంటుంది. కాబట్టి సెక్షన్ 2లో పారాగ్రాఫ్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పారాగ్రాఫ్ని బాగా చదివి 2-3 టైమ్స్ చదివి అండర్స్టాండ్ చేసుకొని రాయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఎన్ని సెంటెన్సెస్ రాయాలి, 4 మార్క్స్ కాబట్టి 5 to 6 మేబీ ఇట్ గోస్ టు 8 పాయింట్స్ కూడా కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ మరీ 10 పాయింట్స్ కంటే ఎబోవ్ రాస్తే మీ టైం ఎక్కువగా ఇక్కడ తీసుకుంటుంది. మళ్ళీ సెక్షన్ 3కి మేడం చెప్పారు ఇందాకనే, సెక్షన్ 1 సెక్షన్ 2లో మార్క్స్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ని అన్ని పాయింట్స్లో రాయడానికి నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. కాబట్టి మ్యాపింగ్ పారాగ్రాఫ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, అలాగే మ్యాపింగ్ స్కిల్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. మళ్ళీ అంటే ఇక్కడ మ్యాప్ లొకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా. మనకి మ్యాప్ లొకేషన్ వచ్చేసరికి మ్యాప్ పాయింటింగ్ అంటాం ఆర్ మ్యాప్ లొకేషన్. దీంట్లో మనకి ఇండియా మ్యాప్ తర్వాత వరల్డ్ మ్యాప్ 2 మ్యాప్స్ ఉంటాయి మనకు పాయింట్ చేయడానికి. ఒకవేళ కనుక 4 మార్క్స్లో ఇండియా మ్యాప్ వచ్చినట్లయితే సెక్షన్ 3కి వరల్డ్ మ్యాప్ వెళ్తుంది. ఒకవేళ వరల్డ్ మ్యాప్ కనుక సెక్షన్ 2కి వచ్చేసినట్లయితే ఇండియా మ్యాప్ సెక్షన్ 3లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్లో అంటే సెక్షన్ 2లో 4 ప్లేసెస్ ఇస్తారు. ఆ 4 ప్లేసెస్ని మనము లొకేట్ చేయాలి, ఐదర్ ఇండియా మ్యాప్ ఆర్ వరల్డ్ మ్యాప్ దేంట్లో ఇస్తే అది మనం లొకేట్ చేయాలి. కాబట్టి ఇది మళ్ళీ ఇంకా పిల్లలకి డౌట్ ఉంటుంది చాలామంది, పెన్సిల్ తోటి చేయాలన్నా పెన్ తోటి చేయాలన్నా అని. పెన్ తోటి చేస్తే బెటర్, ఎందుకంటే పెన్సిల్ తోటి చేస్తే అది ఎరేజ్ అయిపోయే అవకాశముగా ఉంటుంది. కాబట్టి మీరు పెన్ తోటే చేయండి. ఒకసారి మీరు కరెక్ట్గా లొకేషన్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత పెన్ తోటి మార్క్ చేయండి. కాబట్టి మ్యాపింగ్ స్కిల్ క్వశ్చన్ ఒకటి అయిపోయింది, అది కంపల్సరీ. నెక్స్ట్ ఇంకొక కంపల్సరీ 4 మార్క్స్ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ స్కిల్ క్వశ్చన్ ఉంటుంది. ఐదర్ టేబుల్ కానీ గ్రాఫ్ కానీ, గ్రాఫ్లో మళ్ళీ లైన్ గ్రాఫ్ కానీ బార్ గ్రాఫ్ పై గ్రాఫ్ 3 టైప్స్ ఆఫ్ మనకి గ్రాఫ్స్ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఏదో ఒకటి ఇచ్చి దాన్ని అనలైజ్ చేయమని అడుగుతారు, అంటే విశ్లేషించి దాని గురించి రాయండి. కాబట్టి దాన్ని ఎలా రాయాలో మనం తర్వాత డిస్కషన్ చేద్దాము. కానీ ఇప్పుడు మాత్రం దీంట్లో కంపల్సరీ ఒక ఇన్ఫర్మేషన్ స్కిల్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈ కంపల్సరీ క్వశ్చన్స్ని మనము బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కాంటెంపరీ ఇష్యూస్ క్వశ్చన్ కూడా ఉంటుంది ఒకటి. ఇంకా ఒకసారి పాంప్లెట్ కానీ లేదా లెటర్ రైటింగ్ కానీ రోల్ ఆఫ్ ది పర్సన్స్ కానీ ఇట్లాంటి దాంట్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, సో ఇట్ ఈక్వల్ టు 24 మార్క్స్. 24 మార్క్స్ మనం ఈజీగా సంపాదించుకోవచ్చు, మంచి స్కోరింగ్గా కూడా ఉంటుంది సెకండ్ సెక్షన్ సార్. ఇక ఓకే మేడం. సో ఫస్ట్ సెక్షన్ అండ్ సెకండ్ సెక్షన్స్ దేర్ ఈజ్ నో చాయిస్, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఖచ్చితంగా రాయాల్సిందే. దెర్ ఇస్ నో చాయిస్ ఇన్ దట్ వన్ ఇట్ ఈస్. సో ఇక్కడ పిల్లలకి అంటే స్లో లెర్నర్స్కి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. కానీ బట్ వేరాస్ దే కెన్ కవరింగ్ విత్ దిస్ వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ విత్ ద మ్యాప్ పాయింటింగ్ విచ్ ఆర్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ బై హార్టింగ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ దేర్. So only little bit skill is required to complete that one it is there. So what about the section 3, how that one it is designed, and what are the blueprint according to that one, what are the academic standards that one it is covered in this one it is there. Madam, once explain on this one it is there. సెక్షన్ 3లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ చాయిస్ అన్నది ఉంటుంది. 6 క్వశ్చన్స్ ఇస్తారు అండ్ ఈ 6 క్వశ్చన్స్లో స్టూడెంట్స్ కెన్ చూస్ ఎనీ 4 క్వశ్చన్స్ అండ్ రైట్. సో యూజువల్గా ఇక్కడ సెక్షన్ 2లో వచ్చినట్టు ఒక పారాగ్రాఫ్ వస్తుంది, ఒక గ్రాఫ్ కానీ ఒక టేబుల్ కానీ వస్తుంది, దెన్ ఒక మ్యాప్, దిస్ ఇస్ ఫర్ మ్యాప్ లొకేషన్.
ఇంతకుముందు మేడం చెప్పినట్టు సెక్షన్ 2లో అయితే ఇండియా మ్యాప్ వస్తే ఇక్కడ వరల్డ్ మ్యాప్, లేదా అక్కడ వరల్డ్ మ్యాప్ వస్తే మటుకి ఇక్కడ ఇండియా మ్యాప్ అన్నది వస్తుంది. అండ్ దెన్ ఒక క్వశ్చన్ అగైన్ ఆన్ ద కాంటెంపరీ ఇష్యూ, ప్రాబ్లమ్స్ కానీ లేదా మెజర్స్ కానీ అట్లాంటి ఒక రకమైన క్వశ్చన్ వస్తుంది. ఇంకా మిగిలినవి మటుకు జనరల్గా ఫ్రమ్ ఆల్ 21 లెసన్స్ రావచ్చు. ఎగ్జాంపుల్ లైక్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆర్ లైక్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మటుకి చాయిస్ ఉంటుంది. అండ్ మనం రాసే విధానం ఎలా ఉండాలి అని అంటే కనుక మనం పాయింట్ వైజ్గా రాస్తే మార్క్స్ ఎక్కువ, అంటే ఈజీగా కరెక్షన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ దెన్ ఇక్కడ ఆన్సర్స్ 8 to 10 సెంటెన్సెస్లో రాయవలసిన అవసరం అన్నది ఉంటుంది. సో ఫస్ట్ మీకు ఏవైతే మంచిగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయో వాటిని ఆన్సర్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ మూవ్ ఆన్ టు ద అదర్ క్వశ్చన్స్ ఫర్ అడిషనల్ థింగ్స్ అన్నమాట. సో ఈ రకంగా సెక్షన్ 3 అన్నది ఉంటుంది. Okay, right, madam. So here, according to these, what are the 3 sections analysis it is there, one question can appear even in section 1, section 2 and section 3 also, but according to the marks you are supposed to write that answer. ఎందుకంటే సేమ్ది దాంట్లో రావచ్చు, ఎక్కడన్నా అది రావచ్చు. మీకు అది ఇచ్చిన సెక్షన్లో ఎన్ని మార్కులకు అనే దానిపైన మీ ఆన్సర్ అనేది ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు 2 మార్క్స్కి ఏదో 10 సెంటెన్సెస్ రాస్తే అఫ్ కోర్స్ యూ మే గెట్ ద మార్క్స్, బట్ యూ ఆర్ లూజింగ్ యువర్ టైమ్. అండ్ సో దట్ ఈస్ వాట్ హియర్ ఇట్ ఈస్. వైల్ రీడింగ్ దిస్ వన్ జస్ట్ ప్లీజ్ గో త్రూ ద పేపర్ ప్రాపర్లీ అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, జనరల్గా మనకి బోర్డు కూడా ఏంటిదంటే 15 నిమిషాలు కేవలం క్వశ్చన్స్ చదవాలి అనే దానికి పెట్టడం జరిగింది. వై? బికాస్ ఆఫ్ హియర్ ఇట్ ఈస్ యూ ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ లెంత్ ఐ హ్యావ్ టు రైట్, వెదర్ ఇట్ ఈస్ 4 to 6 సెంటెన్సెసా లేకపోతే 8 to 10 సెంటెన్సెసా ఏంటిది అనేది దట్ వన్ యూ ఆర్ సపోజ్ టు డిసైడ్ ఇట్. ఎందుకంటే ఇక్కడ మనకు చూసుకుంటే ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ దట్ వన్ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ ఇన్ ద వాట్ ఎవర్ దట్ 4 మార్క్స్ వన్ ఇట్ ఈస్ దేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 6 మార్క్స్ వన్ ఇట్ ఈస్ దేర్. సో హియర్ ఇట్ ఈస్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ మీన్స్ యువర్ ఆన్సర్. It is according to the 3rd section that one should be little bit lengthy, and according to the 4 mark that it should be. Even the information skills also the same way that you are supposed to do it. Yes. So here it is we have discussed about this question when it is there, but here it is there is a need of a little bit clarity on this whatever the academic standards that when it is there. Of course, even though our teachers are explained that when it is in their class as well, but whereas if any gaps are there in that when it is there, let us fulfill that what are the gaps that when it is there in this one. So first let us go to one of the academic standard that one it is we are having that one it is this what are the information skills that one it is there. So what type of the questions that one we can expect from these information skills it is there, and how we have to answer that one it is there. Hiranya madam, please give a clarity on that one it is. So one of the most important part of the question paper is these information skills. ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ సెక్షన్ 1లో, సెక్షన్ 2లో, సెక్షన్ 3లో ఈ 3 సెక్షన్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఫస్ట్ సెక్షన్ 1లో ఒక గ్రాఫ్ ఇస్తారు లేదా ఒక టేబుల్ ఇస్తారు, దాని కింద 2 క్వశ్చన్స్ ఇస్తారు, దానికి మనం ఆన్సర్ రాస్తే సరిపోతుంది. బట్ కమింగ్ టు సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3, దే విల్ ఆస్క్ అబ్జర్వ్ ద గివెన్ గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్. ఇప్పుడు మీకు మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఒక టేబుల్ కనిపిస్తుంది, మీరు అన్ని లెసన్స్ కంప్లీట్గా చేశారు. సో హియర్ మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఏవైతే టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్స్, గ్రాఫ్స్ అవే అడుగుతారు, బయటవి ఏవి అడగరు. అండ్ మీరు ఇన్ని రోజుల నుంచి అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఐ హ్యావ్ అ వెరీ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద టీచర్స్ ఇస్ దాట్ మీరు అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్, మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ తెలుసు, కాబట్టి కైండ్లీ డిస్కస్ the questions along with the principles of valuation to the students అన్నమాట. ఏది రాస్తే వాళ్ళకి మార్క్స్ వస్తాయి అని. సో దట్ మనం ఎవరైతే కనుక మనము 10 on 10 కిడ్స్ని ప్రిపేర్ చేపిస్తున్నామో వాళ్ళకి ఒక మంచి అవగాహన కలుగుతుంది. నేను ఏ పాయింట్ మిస్ అయ్యాను బిఫోర్ సబ్మిషన్ వాళ్ళు చెక్ చేసుకుంటే ఒకవేళ మిస్ అయితే కనుక వాళ్ళు రాస్తారు. సో మీరు ఎప్పుడు టీచర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని కూడా మీరు క్వశ్చన్ పేపర్స్ వాళ్ళు రాసిన తర్వాత మీరు కరెక్షన్స్ చేయండి ఆన్సర్ షీట్స్. నౌ హౌ టు రైట్ ది ఆన్సర్స్ for the questions that are given in section 2 and in section 3.
ఫస్ట్ మనం ఇది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, కొంచెం దృష్టి పెట్టి దీన్ని కాన్సన్ట్రేట్ చేసి చూడండి. టేబుల్ ఇచ్చినా గ్రాఫ్ ఇచ్చినా మీరు ఆన్సర్ రాసే విధానం మట్టుకైతే సేమ్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం రాయాలి, వాట్ ద గ్రాఫ్ ఆర్ ద టేబుల్ ఈజ్ అబౌట్. యూజువల్గా ఎగ్జామినేషన్లో మనకి గ్రాఫ్ లేదా టేబుల్ పైన మనకి వాట్ ఈజ్ ఇట్ అన్నది ఇస్తారు. సో దాన్ని చూసి మనం ఈజీగా స్టూడెంట్స్ క్యాన్ రైట్ ఇట్. అండ్ దెన్ you have the data in the table or in the graph. So data ante enti simple ga numbers anamata. So our numbers ni you need to observe whether the data is it changing or is it the same. Our numbers అనేవి change అవుతున్నాయా లేదా same గా ఉన్నాయా అని observe చేయాలి. So first sentence what will you write? You will write that this graph shows ani. Then next what will you write? You will be writing whether is there any change in the graph. ఏ ఇయర్లో కానీ ఎక్కువ ఉంది, ఏ ఇయర్లో తక్కువ ఉంది అన్నది రాస్తారు. లేదా డేటా ఇస్ కన్సిస్టెంట్ అంటే దెర్ ఇస్ నో చేంజ్ అంటే దెర్ ఇస్ నో చేంజ్ అన్నది రాస్తారు. సో ఇంతవరకు రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే మనకి ఒకవేళ సెక్షన్ 2లో అయితే కనుక దానికి 1 మార్క్ అన్నది వస్తుంది. Then we move on to the most important part of the answer, that is the analysis. అంటే ఇంతకుముందు మనం ఏం రాసినాము, పైన డేటా ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది లేదా తగ్గుతుంది అని. నౌ వాట్ యూ నీడ్ టు రైట్ ఇస్ ఎందుకు ఆ డేటా అన్నది ఇంక్రీజ్ అవుతుంది, వాట్ ఆర్ ద రీజన్స్, ఎందుకు అలా తగ్గుతుంది, ఎలా ఎందుకు పెరుగుతుంది లేదా కన్సిస్టెంట్గా ఎందుకు ఉంది అన్న దీనికి రీజన్స్ అన్నవి రాస్తాము. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద అనాలిసిస్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ కాబట్టి దీనికి సెక్షన్ 2లో అయితే కనుక 2 మార్క్స్ ఉంటుంది, అదే సెక్షన్ 3లో అయితే కనుక 3 మార్క్స్ అన్నది ఉంటుంది. దెన్ మనం ఇప్పుడు గ్రాఫ్ కానీ టేబుల్ కానీ ఏంటి అన్నది రాసాము. దెన్ ద డేటా whether it is increasing or decreasing, what is the trend అన్నది రాసాము. దాని తర్వాత రీజన్స్ రాసాము. మరి దీంతో సరిపోతుందా అంటే కాదు. వాట్ నెక్స్ట్ వీ నీడ్ టు రైట్, వీ నీడ్ టు బి రైటింగ్ అబౌట్ ద కంక్లూజన్ ఆర్ ద సజెషన్స్. ఒకవేళ డేటాలు ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అంటే మీ అనాలిసిస్లో మీరు రాస్తారు దిస్ ఈజ్ ద రీజన్, ఈ ప్రాబ్లం ఉండడం వల్ల తగ్గిపోతుంది లేదా ఇంక్రీజ్ అవుతుంది అని. సో యూ నీడ్ టు రైట్ ద కంక్లూజన్. మీరు కంక్లూజన్ కూడా రాయాలి, లేదా ఇంకా ఫైండింగ్స్ ఏవైనా మీ ఉంటే కనుక ఆ ఫైండింగ్స్ కూడా రాయాలి. సో ఇలా రాస్తే కనుక ఈ కంక్లూజన్కి సజెషన్స్కి మీరిచ్చిన సజెషన్స్కి 1 మార్క్ వుడ్ బి అలాటెడ్. సో ఈ రకంగా రాస్తే సెక్షన్ 2లో మీకు 4 on 4 అండ్ ఇన్ సెక్షన్ 3 యూ విల్ బీ గెట్టింగ్ 6 on 6. సో ఇప్పుడు మనము స్క్రీన్ పైన ఇచ్చిన చూద్దాము ఒక టేబుల్. మీరు అందరికీ తెలుసు, ఇట్స్ అ వెరీ పాపులర్ టేబుల్. మనం చాలాసార్లు మీరు రివిజన్లో ఇవన్నీ కూడా రాసేసి ఉంటారు. సో ఇక్కడ ఏముంటుంది, టోటల్ క్రాప్డ్ ఏరియా ఇన్ మిలియన్ హెక్టర్స్ అండ్ ద నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ lakh hectares ఇన్ తెలంగాణ. సో ఈ రెండింటిని చూసి మనము ఎలా అనాలిసిస్ రాయాలో చూద్దాము. సో ఫస్ట్ మనం ఏం రాస్తాము, దిస్ టేబుల్, ఇక్కడ ఇచ్చిన 2 టేబుల్స్ ఉన్నాయి. సో దీస్ టేబుల్ షో, అక్కడ ఇచ్చిన ఏవైతే హెడ్డింగ్ ఉందో ఆ టేబుల్స్ హెడ్డింగ్ అదే యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాము అండ్ ఇంక్లూడింగ్ ద ఇయర్స్ ఆల్సో. దెన్ వి మూవ్ ఆన్ టు రైట్ ద టోటల్ క్రాప్డ్ ఏరియా ఇన్ ఆంధ్ర రీజన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 20%, which is 15% by more in Telangana region. ఇక్కడ మనం కంపారిజన్ చేసాం తెలంగాణకి ఆంధ్రాకి. దెన్ మళ్ళీ నెక్స్ట్ టేబుల్కి మూవ్ అయిపోయి వీ విల్ బి రైటింగ్ అబౌట్ ద నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ తెలంగాణ హ్యాస్ ఇంక్రీస్డ్ బై 257%, which is 122% more than Andhra region. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ ఫస్ట్ 3 పాయింట్స్ రాస్తే కనుక మనకి ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ విల్ అవార్డ్ 1 మార్క్ to us if it is given in section 2. ఇదే కనుక సెక్షన్ 3లో వస్తే we will be getting 1.5 mark. Then next we move on to write the reasons. ఎందుకు చేంజ్ అయ్యింది, ఎందుకు ఈ 2 రీజన్స్ మధ్యలో డిఫరెన్స్ ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది అన్నది అనాలిసిస్ అన్నది మనము ఈ విధంగా రాస్తాం. దో ద నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇంక్రీజ్డ్ ఇన్ తెలంగాణ రీజన్, farmers faced many problem and ఇక్కడ ప్రాబ్లం అని రాస్తున్నాము. దెన్ మళ్ళీ అగైన్ వీఆర్ రైటింగ్ ద రీజన్స్ అనమాట. అంటే ఒక సెంటెన్స్ మనం రాసినప్పుడు, ఒక పాయింట్ మనం రాసినప్పుడు దానికి కంటిన్యూటీ అన్నది ఉండాలి. ఆ కంటిన్యూటీ అన్నది ఉంటే ఏమవుతుంది అని అంటే ఎగ్జామినర్ విల్ అండర్స్టాండ్ ద స్టూడెంట్ హ్యాస్ అ క్లియర్ కట్ ఐడియా ఆఫ్ హౌ టు ప్రెజెంట్ ద
ఆన్సర్. ఇప్పుడు మీకు అన్ని పాయింట్స్ తెలుసు. ఒకవేళ ఇదే కనుక దిస్ గ్రాఫ్ షోస్ అబౌట్ ద నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ తెలంగాణ అనేది లాస్ట్లో రాశారు అనుకోండి, సో ద సీక్వెన్స్ ఇస్ మిస్డ్, యూ విల్ నాట్ బి గెటింగ్ ద మార్క్స్. కాబట్టి మనము ఒక స్ట్రక్చర్డ్ వేలో రెస్పాన్స్ అనేది రాస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు స్కోర్. దెన్ ఇలాగే మనము ఎందుకు దెర్ ఇస్ వేరియేషన్ in the irrigation facilities. In Andhra region, government spent the money to dig the canals, whereas in Telangana region, the farmers had to depend on digging the wells and the bore wells. So canals, the government gives the money or spends the money, whereas for the wells that are dug in their own area, అంటే వాళ్ళ ఫీల్డ్లోనే వాళ్ళ పొలంలోనే అవి వాళ్ళు తవ్వుకుంటారు కాబట్టి దానికి గవర్నమెంట్ అన్నది స్పెండ్ చేయదు. సో ద ఫార్మర్స్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ దేర్ ఓన్. దెన్ ఇంకొకటి అక్కడ చూడండి, మనకి స్క్రీన్ పైన ఎంత మనం స్పెసిఫిక్గా రాస్తున్నాము ఆన్సర్. విత్ ద 6-point formula, the Telangana lost the distinct identity as promised in gentleman's agreement. So the government spent surplus money of Telangana on Andhra region. అంటే ఏదైతే మనము ఫస్ట్ 2 పాయింట్స్లలో రాసామో ఇది ఇంక్రీజ్ అయింది, ఇది డిక్రీజ్ అయింది అని రాస్తున్నామో దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ మనం ఇస్తున్నాం. సో ఇలా మనం ఖచ్చితంగా ఆన్సర్ రాసినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక వీ విల్ బీ గెటింగ్ 6 on 6 or 4 on 4. సో ఇంత రాసిన తర్వాత లుక్ ఎట్ ద లాస్ట్ సెంటెన్స్. సో ద లాస్ట్ సెంటెన్స్ ఏంటి? సో ద డిస్ట్రెస్ ఆఫ్ ద ఫార్మర్స్ is one of the reasons for the demand for a separate Telangana state, and the central government was forced to divide Andhra Pradesh into 2 states and create a new state, Telangana. So this is the conclusion. So ee rakanga manamu table కానీ లేదా గ్రాఫ్ కానీ రాయవలసి ఉంటుంది. Okay, madam. So here it is after this, what are the table or graph, this one it is there. If we look at means what are the madam explained, it is there. First it is about that whether it is a table or graph, what it is there. So here it is simply just writing of that one, and as well as I think there is a need of little bit introduction if it is a 6 marks one. Otherwise in the 4 marks one, just you can label that one about what it is given, it is okay. And then still if we subdivide this one, it is into this one, it is a data presentation. అంటే మనకి ఏదైతే దాంట్లో అంకెలు కానీ అవి కానీ ఇచ్చింది అది మనం ఫస్ట్ డాటా ప్రజెంటేషన్గా తీసుకుంటున్నాము. దెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ అ డాటా అనాలిసిస్. Data analysis, that one it is what we are doing, it is. So like this one, data presentation, data analysis and suggestions, this one whereas it is coming in a order, still we have if any examples are there on this one, it is there. Please let us take about it, because we have the comparisons and the bar diagrams are there. So that one it is a little bit 1 or 2 if we show that one, then that one it is good for the students. Please explain, take one more what are the example it is there, and just let us have a discussion on that one, it is. Madam. Okay sir. So ఇందాక హిరణ్య మేడం గారు టేబుల్ అనాలిసిస్ ఎలా చేయాలి, హౌ టు అనలైజ్ ద గివెన్ టేబుల్ అని చెప్పారు. దాంట్లో ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఏం తీసుకోవాలి, సో అనాలిసిస్ పార్ట్లో ఎట్లా కంపారిటివ్ అనాలిసిస్ ఎట్లా చేయాలి అని చెప్పారు కదా. అదే విధంగా అంటే టేబుల్ ఎలా మనం అనాలిసిస్ చేస్తామో అదే విధంగా మనకు గ్రాఫ్స్ కూడా అనాలిసిస్ చేసే క్వశ్చన్స్ కూడా వస్తాయి. సెక్షన్ 2లో రావచ్చు, సెక్షన్ 3లో కూడా రావచ్చు. కాబట్టి ఈ గ్రాఫ్ని చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఒక గ్రాఫ్ చూడండి, ఇది మనకి మన లెసన్లో ఉన్నటువంటి గ్రాఫే. సో దిస్ గ్రాఫ్ ఈజ్ షోయింగ్ అని అన్నప్పుడు ఏం చూపిస్తుంది గ్రాఫ్ మనకి? సో ఆ ఇండెక్స్ అనేది మనకి కింద ఇచ్చారు కాబట్టి అదే మనం తీసి రాస్తే మనకి 1 మార్క్ కంపల్సరీగా ఒక ½ మార్క్ అనేది వస్తుంది. కాబట్టి దిస్ గ్రాఫ్ ఈజ్ షోయింగ్ యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్ న్యూక్లియర్ స్టాక్ పైల్స్. దీంట్లో మనకి కలర్ తోటి యుఎస్ఎస్ఆర్ ఏమో రెడ్ కలర్ తోటి, యుఎస్ఏ బ్లూ కలర్ తోటి ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇయర్స్ని చూడాలి, ఎక్స్ యాక్సెస్ మీద ఏముంది, వై యాక్సెస్ మీద ఏముంది, ఇవి చూడాలి. మనకి టేబుల్లో ఇచ్చినప్పుడేమో టేబుల్లో కాలమ్స్ రోస్ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా మనకి తెలిసిపోతుంది ఏ కాలంలో ఏ రోలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో ఉంటుంది. కానీ ఇక్కడ ఒకే పిక్చర్లో అంటే ఎక్స్ యాక్సెస్ మీద వై యాక్సెస్ మీద ఏమున్నాయో మనం జాగ్రత్తగా గమనించాలి. అది
పైకి పోతూ ఉంటే హైట్ పెరుగుతూ ఉన్నప్పుడు నెంబరింగ్ అనేది దాంట్లో ఇంక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇయర్స్ అనేది 0 నుంచి తీసుకున్నట్లయితే 1945 నుంచి 2005 వరకు ఎక్స్ యాక్సెస్ అనమాట దీన్ని. ఈ విధంగా మనకి ఇయర్స్ అనేటివి రాయడం జరిగింది. కాబట్టి దీన్ని అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఇక్కడ 1955 ఇక్కడ చూడండి, ద గ్రాఫ్ షోస్ ద USA అండ్ USSR న్యూక్లియర్ స్టాక్ పైల్స్ ఫ్రమ్ 1945 to 2000. మనకి 2005లోకి వచ్చేసరికి గ్రాఫ్లో మళ్ళీ ఒకసారి మనం ముందుకెళ్తే 2005లోకి మనకి ఎండ్ చేశారు దాదాపుగా. అయితే 2005లో నుంచి మనకి ఇంకా పెరగలేదు కాబట్టి మనకు ఇక్కడ చూడొచ్చు 2000 వరకు. ఈ 1945 USA హ్యాడ్ మోర్ న్యూక్లియర్ స్టాక్ పైల్స్ దాన్ USSR కదా. కాబట్టి అది ఎలా పెరుగుతూ ఉంది. సో మరి రష్యా ఎప్పటి నుంచి పెరగడం స్టార్ట్ చేసింది, ఎప్పటి నుంచి న్యూక్లియర్ స్టాక్ పైల్స్ని తను ఇంక్రీజ్ చేసుకోవడం స్టార్ట్ చేసిందో రాయాలి. ఎందుకు వీటి ఇద్దరి మధ్యలో ఎందుకు వై ద స్టాక్ పైల్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ దీస్ కంట్రీస్, వాట్ ఆర్ వెర్ ద రీజన్స్ బిహైండ్ దిస్, అది కూడా మనం రాయాలి. ఎందుకు పెరిగాయి మనకు తెలుసు కదా. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ రెండు కూడా మనకి కోల్డ్ వార్ని ఫేస్ చేశాయి. కోల్డ్ వార్ అంటే రెండింటి మధ్యన ప్రచ్ఛన్న యుద్ధం అనేది వచ్చింది. ఈ ప్రచ్ఛన్న యుద్ధంతో ప్రతి దేశము ఇంకో దేశానికి పోటీగా తన యొక్క వెపన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. కాబట్టి ఆ రీజన్ మనం ఇక్కడ రాయగలగాలి. కాబట్టి USSR had more nuclear stockpiles, nearly 45,000 in 1985, and later it started reducing these stockpiles. రెండు కూడా తర్వాత కాలంలో వచ్చేసరికి ఈ రెండు కూడా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చేసాయి. మరి ఎందుకు తగ్గించేసాయి? ఎప్పుడు పీక్ లెవెల్లోకి ఎప్పుడు వెళ్ళింది, తర్వాత పీక్ లెవెల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు తగ్గుతూ వచ్చాయి అన్నప్పుడు మనము కోల్డ్ వార్ అనేది ఎండ్ అయిపోయింది. ఎప్పుడైతే USSR అనేది స్ప్లిట్ అయిపోయిందో, కంట్రీస్గా డివైడ్ అయిపోయిందో, దెన్ ద సూపర్ పవర్ బికేమ్ ద ఓన్లీ ద USA ఒకటి సూపర్ పవర్ కంట్రీగా ఉండిపోయింది. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో పోటీ వాతావరణం అనేది తగ్గిపోయింది. కాబట్టి మెల్లమెల్లగా రెండు కంట్రీస్ కూడా ఆ స్టాక్ పైల్స్ని అంటే వెపన్స్ని తగ్గించుకోవడం స్టార్ట్ చేశాయి. కాబట్టి ఇది మనం అనాలిసిస్లో రాస్తాము. తర్వాత మీ సజెషన్ ఏంటి? స్టాక్ పైల్ పెంచుకోవడం వల్ల వచ్చేది ఏంటిది, ఎందుకు పెంచుకోవాలి, పెంచుకుంటే వరల్డ్ పీస్ ఎట్లా ఉంటుంది? మనం చూసాం కదా కోల్డ్ వార్లో ప్రపంచం అంతా కూడా అంటే ఒక టెన్షన్ వార్ థ్రెట్ తోటి మనకు ఉండిపోయింది అప్పుడు. కాబట్టి ఇది ఉండకుండా ఉండాలంటే, వరల్డ్ అంతా పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి? కాబట్టి మీ సజెషన్స్ లేదా మీ ఈ గ్రాఫ్ మీద మీ కన్క్లూజన్ ఏంటి, వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ అనేది కూడా మనం దీంట్లో రాయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే బై సైనింగ్ స్ట్రాటజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ మనకుంది టెక్స్ట్ బుక్లో. దీస్ కంట్రీస్ రెడ్యూస్డ్ దేర్ 80% ఆఫ్ ఆల్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్. డిసింటిగ్రేషన్ ఆఫ్ USSR లెడ్ టు యూనిపోలార్ వరల్డ్. ఇందాక అనుకున్నాం కదా USA ఒక్కటే పవర్ఫుల్ కంట్రీగా నిలిచిపోయింది 1991 తర్వాత. కాబట్టి సిన్స్ 1990s ద నెంబర్ ఆఫ్ వార్ హెడ్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ రెడ్యూస్డ్. కాబట్టి ఈ విధంగా మనము ఆ రెడ్యూస్ ఎందుకు అయ్యాయి, తర్వాత మీ సజెషన్స్ ఏంటి, ఇవన్నీ రాసినట్లయితే మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి డౌట్స్ పారాగ్రాఫ్లు రాయాలా లేదా పాయింట్ వైజ్గా రాయాలా అని. మనకు అనుకున్నాం కదా ఇంతకుముందుకి, పారాగ్రాఫ్ కంటే కూడా పాయింట్ వైజ్గా రాస్తే మనకి మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా మనకి 6 మార్క్స్. ఇందాక చెప్పుకున్నట్టుగా 4 మార్క్స్కి వస్తే ఎన్ని పాయింట్స్ రాయాలి, లిమిట్ పెట్టుకోవాలి మనం, ఎన్ని పాయింట్లో మనం క్లియర్ అనాలిసిస్ చేయగలుగుతాము. అట్లాగే 6 మార్క్స్కి వచ్చినప్పుడు ఎన్ని పాయింట్స్ రాయగలగాలి. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి మంచి స్కోరింగ్ అవకాశం ఉంటుంది. అయితే మనం ఇందాక ఒక టేబుల్ చూసాము, ఒక గ్రాఫ్ చూసాము. అయితే ఇవే కాకుండా మనకి ఇంకొక రకమైన గ్రాఫ్లు కూడా ఉన్నాయి. అవేంటో చూడండి ఒకసారి. ఇది the pie graph, this is one type of again the comparison that one, whereas we can see here it is so here it is whatever that one with the earlier discussion it is there. అంటే మనం ఒక అనాలిసిస్ చేసేటప్పుడు కేవలం అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా దానికి సంబంధించిన దానిపైన మనకు కొద్దిగా అవగాహన ఉండాలి. we should have some what is the background of that one it is there. So here it is you see as 2 pie graphs are given it is there. Which is related to the what are the occupation that one it is related to the India it is there. How the changes are taken place that is given from the year 73 and as well as it is 2013-14 it is given. So
we will write the data presentation we will write, but here it is coming to this one, what are the some data analysis, that one it is there. Why there is a change, that is very important. You see, the agriculture sector has come down, and as well as what are the other service sector has been increased. So the reasons behind this one we should be able to explain. అంటే ఇవి రాసేటప్పుడు మనం కరెక్ట్గా దానిపైన పూర్తి అవగాహన అనేది ఇక్కడే ఉంటుంది. అంటే అవి ఎందుకు మారినాయి అనేది మనము చెప్పగలగాలి. ఎందుకంటే అవి చెప్పినప్పుడు మాత్రమే ఎస్ వీ కెన్ అక్కడ మనకి స్కోరింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ వెన్ యూ ఆర్ రైటింగ్ లైక్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ దేర్. సో ఇట్ ఈస్ ఫస్ట్ డేటా ప్రజెంటేషన్, డేటా అనాలిసిస్ లోపల ఈ చేంజెస్ ఎందుకు వచ్చినాయి అనే దానికి ఇక్కడ కొన్ని చోట్ల సజెషన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. ఇన్ సమ్ ప్లేసెస్ వేరాస్ your opinion can be given, and in some places may not be required, it is there. It is depend on the graph what it is there. So here it is clearly this, what is the bar graph, that one it is there. Sorry, here it is pie graph it is there, comparison it is there. మనం ఒక సంవత్సరానికి కంపారిజన్ అనేది మనం ఇక్కడ చూపడం జరిగింది కాబట్టి సో వీ హ్యావ్ టు అనలైజ్ అకార్డింగ్ టు దట్ వన్ ఇట్ ఈస్ దేర్. Now we have one another type of the graph it is there, that is the bar graph what we are having it is there. మనకి కొన్ని సందర్భాలలో సెక్షన్ 1లో కూడా మనకి దీనిపైన వచ్చే అవకాశం ఉంటుంది. సో హౌ దట్ వన్ విల్ బి దేర్, సో దట్ వన్ మేడం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ వన్. మనం స్క్రీన్ పైన చూస్తే అండి, దిస్ ఇస్ ద ఇండియన్ పాపులేషన్ సెక్స్ రేషియో గ్రాఫ్ ఫ్రమ్ 1951 to 2011. సో ఈ గ్రాఫ్ ఇచ్చినప్పుడు కెన్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో basing on the graph that is shown, you can see there are few questions. So itlanti question manaki section 1 lo ostundi. So what type of questions can be asked, or basing on that graph is that, what does the graph show? Usually manaki chaala saalu manaki intaku mundu exams lo kuda vachindi, what is sex ratio. Here the examiner will test you, అంటే ఆ గ్రాఫ్ అర్థమైందా కాలేదా అంటే మీకు సెక్స్ రేషియో అన్నది అర్థమైందా అన్నది టెస్ట్ చేయడానికి ఇట్లాంటివి ఇస్తారు. దెన్ ఇన్ విచ్ ఇయర్ ద సెక్స్ రేషియో ఈజ్ ద లీస్ట్, ఇన్ విచ్ ఇయర్ ద సెక్స్ రేషియో ఇస్ ద హైయెస్ట్, అండ్ వై ఇస్ ద సెక్స్ రేషియో డిక్లైనింగ్, ఇట్లాంటివి. ఇప్పుడు వై ఇస్ ద సెక్స్ రేషియో డిక్లైనింగ్ లేదా వాట్ ఈస్ ద సెక్స్ రేషియో అన్నది మీకు అక్కడ కనిపించదు, కానీ యూ షుడ్ బీ ఏబుల్ టు నో ద ఆన్సర్ ఫర్ దిస్. కాబట్టి ఏవైనా గ్రాఫ్స్ మీరు నేర్చుకునేటప్పుడు దానికి రిలేటెడ్ అయిన ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము నేర్చుకుంటే సెక్షన్ 1లో ఇట్లాంటి క్వశ్చన్స్ మనం వీ కెన్ ఈజీలీ ఆన్సర్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎలా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అన్నది. ఎస్, సో హియర్ ఇట్ ఈస్ we might have means our teachers might have analyzed all this, what are the tables and as well as the graphs that when it is there. Once again here it is for the information of the students, some lessons are there, whereas we have particularly about these tables and this one. Please see on the screen that when it is some lessons are given, it is there. It is these lessons are there. Once screen sharing please. 2, 3 lesson 2, 3, 4, 6, 8, 10, these lessons are there where we have the tables and graph analysis questions are there. సో ఒక్కసారి ఈ లెసన్స్ని చూసుకుంటే మీకు దాదాపుగా అన్ని క్వశ్చన్స్ అంటే అన్ని సెక్షన్స్లలో ఏవే ఉన్నాయో మీకు కవర్ అవుతాయి. సో ఇంపార్టెంట్ గ్రాఫ్స్ అండ్ టేబుల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వన్ ఇట్ ఈస్ దేర్. ఓకే, నౌ లెట్ us here it is depend on, means here it is the next whatever the issue that one it is there, we have the some next slide please. Yes, so the mapping skills are the one of the important scoring one. అంటే మనకి ఇక్కడ పిల్లవాళ్ళు సులభంగా స్కోర్ చేయడానికి one of the important thing that one it is there. Here it is in the mapping skill, that one it is different types of the things are there, it is there in this one. So which is about the 12 marks it is there in this one. So Lalita madam, will you please explain how this one has to be addressed? ఓకే సార్, మ్యాపింగ్ స్కిల్స్ మనం ఇంతకు చెప్పుకున్నట్టుగా మ్యాపింగ్ స్కిల్స్కి మనకి 12 మార్క్స్ ఉంటాయి. ఈ 12 మార్క్స్లో ఒకటి 2 మార్క్స్ ఉంటుంది, ఒకటి 4 మార్క్స్, ఒకటి 6 మార్క్స్. 2 మార్క్స్కి వచ్చేసరికి మ్యాపింగ్ స్కిల్లో మనకి మేడం ఇందాక చెప్పారు మీకు డ్రా
అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ అండ్ లొకేట్ ఎనీ ప్లేస్ లైక్ గివెన్ ప్లేస్ లైక్ క్యాపిటల్ అని అడగొచ్చు, లేదా నైబరింగ్ స్టేట్ అని అడగొచ్చు, లేదా అందులోనే ఒక డిస్ట్రిక్ట్ గురించి కూడా అడగొచ్చు. సో అట్లా అయినా వస్తుంది 2 మార్క్స్కి. లేదా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాప్స్ ఎనీ మ్యాప్ ఇచ్చేసి దాని కింద కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. చూడండి, ఈ మ్యాప్ చూస్తున్నట్లయితే ఈ మ్యాప్ని చూసి దాని కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలగాలి. సో మ్యాప్ మీకు ఇచ్చేస్తారు, టెక్స్ట్ క్వశ్చన్ పేపర్లోనే మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ కింద మీకు ఇక్కడ మేము 5 క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం, కానీ మీకు 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. సో యూ హ్యావ్ టు ఆన్సర్ ద 2 క్వశ్చన్స్. ఏం అడగొచ్చు అంటే, ఫస్ట్ వాట్ డస్ ద మ్యాప్ షో, ఈ మ్యాప్ ఏం చూపెడుతుంది. సో క్లియర్లీ ద ఇండెక్స్ ఈజ్ గివెన్ దేర్, వాట్ ఈస్ ద మ్యాప్ షోయింగ్. సో అది మనము కరెక్ట్గా రాసేస్తే మనకి 1 మార్క్ వచ్చేస్తుంది. ఇంకా విచ్ స్టేట్స్ రికార్డ్ ద లీస్ట్ టెంపరేచర్, కాబట్టి వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద మ్యాప్ కేర్ఫుల్లీ. సో అవి మనకు అందులో ఉన్నటువంటి ఉష్ణోగ్రత రేఖలు, సమోష్ణోగ్రత రేఖలుని చూడాలి. అంటే అందులో ఉన్నటువంటి టెంపరేచర్, ఈక్వల్ టెంపరేచర్స్ని కలుపుతూ ఉన్నటువంటి ఆ లైన్స్ ఎక్కడెక్కడ ఏ ఈక్వల్ టెంపరేచర్ ఏ స్టేట్లో ఉంది, దాన్ని కలుపుతూ ఉన్న రేఖల్ని మనము గమనించాలి. అట్లాగే మన ఇండియా మ్యాప్లో ఏ స్టేట్ ఎక్కడుంది, కాబట్టి దాంట్లో మనకి స్టేట్స్ నేమ్స్ ఇవ్వలేదు, కానీ మనకు మాత్రం మన ఇండియా మ్యాప్లో ఏ స్టేట్ ఎక్కడుందో ఆ నేమ్స్ అన్నీ మనకి క్లియర్గా తెలిసి ఉండాలి. ఇండియా మ్యాప్ అంతా మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మొత్తం 28 స్టేట్స్ అన్నీ కూడా, తర్వాత యూనియన్ టెరిటరీస్ అన్నీ కూడా మన మైండ్లో ఒక పిక్చర్ లాగా ప్రింట్ అయిపోతేనే మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి విచ్ స్టేట్స్ రికార్డెడ్ ద లీస్ట్ టెంపరేచర్, విచ్ స్టేట్స్ రికార్డ్ హై టెంపరేచర్స్, వై డూ సదరన్ స్టేట్స్ రికార్డ్ హై టెంపరేచర్. మళ్ళీ సదరన్ స్టేట్స్ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎందుకు ఎక్కువ ఉష్ణోగ్రతని నమోదు చేస్తున్నాయి. సో యూ హ్యావ్ టు ఫైండ్ ద రీజన్, ఎందుకు ఉన్నాయి మరి ఇక్కడ, ఎందుకు హై టెంపరేచర్ ఉంది, మళ్ళీ నార్త్కి వచ్చేసరికి ఎందుకు తక్కువ టెంపరేచర్ ఉంటుంది, దానికి రీజన్ ఏంటి అనేది మీరు తెలుసుకోగలగాలి. కాబట్టి మ్యాపింగ్ కింద క్వశ్చన్స్ ఇచ్చారు అనగానే డైరెక్ట్గా 2 ఆన్సర్స్ మనకు మ్యాప్లో దొరకవు. ఒకటి రిలేటెడ్గా ఉంటుంది. ఇందాక మేడం చెప్పారు టేబుల్ అయినప్పుడు ఆ టేబుల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఎట్లా తెలుసుకుంటామో, అట్లాగే మ్యాప్ రీడింగ్కి సంబంధించి కూడా అలాగే మ్యాప్ రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాలి. మనకి ఈ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాము. కాబట్టి మనకి కొన్ని మాత్రమే ఉన్నాయి ఇటువంటి మ్యాప్స్. కాబట్టి ఆ మ్యాప్స్ అన్నింటినీ జాగ్రత్తగా మనము పరిశీలించినట్లయితే, అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ ఆన్సర్స్ని చేయగలుగుతాం. కంపల్సరీగా ఇవి 2 మార్క్స్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. So here it is, even I think the drawing of the map is also very important, I think, in the section 1. So what type of the maps we can expect in that one it is there, and how we have to address that one it is there. Hiranya madam. సెక్షన్ 1కి వచ్చేటప్పటికి మనకి మోస్ట్లీ మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసామంటే ఓన్లీ తెలంగాణనే అడుగుతున్నామండి. ఎందుకంటే మనకి దెర్ ఇస్ నో స్కోప్. సెక్షన్ 2లో వరల్డ్ వస్తే సెక్షన్ 3లో ఇండియా వస్తుంది. సో యాజ్ ఫార్ యాజ్ సెక్షన్ 1 ఇస్ we will prepare the students only to draw the Telangana outline map and make them learn all the location, the districts and the physical features of Telangana. Yes, okay. So here it is, mostly మనకి ఇప్పటివరకు ఉన్న అనాలిసిస్ ప్రకారం తెలంగాణ మాత్రమే ఉంది, కానీ అఫ్ కోర్స్ ఇండియా ఆల్సో మనకి స్కోప్ కొద్దిగా ఉంటుంది. సో స్టూడెంట్స్ హ్యాస్ టు ప్రాక్టీస్ దిస్ టూ వాట్ ఆర్ ద మ్యాప్స్ ఇట్ ఇస్ దేర్, గివింగ్ ఎ ప్రయారిటీ టు ద తెలంగాణ మ్యాప్ దట్ వన్ ఇట్ ఇస్ దేర్. So it is while doing the map pointing it is there, it is very important that when it is giving some, suppose the rivers are there, so here it is we have to mark some whatever the line like that when it is there, flowing, and the mountains, that one symbols we have to. So that is also very very important while doing the map pointing. ఎందుకంటే కొద్దిగా స్కోరింగ్కు అవకాశం ఉన్నది మంచి దాంట్లో అంటే ఈ మ్యాప్ పాయింటింగ్. సో ఇక్కడ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా మనము అంటే పిల్లలకి నేర్పిస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఉపాధ్యాయ మిత్రులు వాటిని డిస్ప్లేలలో కూడా పెట్టడం జరిగింది. సో విద్యార్థులకు పూర్తిగా అవగాహన వచ్చిందని అనుకుంటాము. అయితే ఇక్కడ మ్యాప్ పాయింటింగ్లో నాట్ ఓన్లీ అంటే ఒక ఇండియా మ్యాప్ దాంట్లోంచే కాదు, టెక్స్ట్ బుక్లో ఏవైతే ప్లేసెస్ కవర్ అయినాయో ఆ ప్లేసెస్ కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, మోస్ట్లీ ఇప్పుడు ఇండియా తీసుకుంటే వాట్ ఎవర్ ద ఫస్ట్ లెసన్ వీఆర్ హ్యావింగ్
so many whatever the points are there. Next Okay. map. Yeah. Yes, So, see the ఇది map India that map when it is చూడండి. there, India map that when Yeah. it is given. So here it is in this one, we have the different types of the things are there. It is. సో ఇక్కడ మౌంటైన్స్ని గుర్తించడం కానీ, అంటే ఆ ఏదైతే సింబల్ అనేది ఉందో దట్ వన్ వీఆర్ సపోజ్ టు యూజ్ దట్ వన్, ఇట్ ఈస్ దేర్. సో లైక్ దిస్ వన్, అంటే మనకు లెసన్ మధ్యలో నుంచి రావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాలలో మనకి ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. సో లిటిల్ బిట్ ఆ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దట్ వన్ ఆల్సో యు ఆర్ సపోజ్ టు ఐడెంటిఫై ఇట్ ఈస్. ఓకే, సో లైక్ దిస్ వన్ map pointing, we have the two, even we have the world map also, that one it is there, which it is also a very very important one. Once please show the other maps, madam, and discuss on this one. చూడండి, దీంట్లో కూడా మనకి ఇండియా మ్యాప్లో కూడా అన్నీ కూడా ఇప్పుడు మౌంటైన్స్ ఇచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టాలి, రివర్స్ ఇచ్చినప్పుడు ఫ్లో ఎలా చూపించాలి, ఒక రీజియన్ ఇచ్చినప్పుడు షేడ్ చేయాలి, క్యాపిటల్స్ ఇచ్చినప్పుడు డాట్ పెట్టడము, ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసాము ఆల్రెడీ క్లాసుల్లో. ఇంకా ఎవరైనా చేయకపోయినట్లయితే ఈ విధంగా చేయండి. అట్లాగే రీజియన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని మనము షేడ్ చేయాలి. కొంత ఏరియానైనా, మినిమం ఏరియా అయినా షేడ్ చేయాలి. లేకపోతే ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ మాల్వా ప్లాట్యూ అన్నారనుకోండి, మాల్వా ప్లాట్యూ అన్నప్పుడు ఏదో ఒక చుక్క పెడితే ఎక్కడుంది మాల్వా ప్లాట్యూ అనేది మనకి సరిగ్గా అర్థం, ఎంత రీజియన్లో ఉంది. కొన్నిసార్లు డాట్ కూడా పెట్టకుండా ఓన్లీ యారో మార్క్ పెట్టేసి డ్రాగ్ చేసి రాస్తూ ఉంటారు. సో అటువంటి సందర్భంలో మంచి మార్క్స్ వచ్చే పిల్లలకి మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ లొకేషన్ని సరిగ్గా ఐడెంటిఫై చేయండి. దాంట్లో మీకు మౌంటైన్స్ అయితేనేమో ట్రయాంగిల్ షేప్లో పెట్టాలి, రివర్ని ఫ్లోలో చూపించాలి, రీజియన్ని షేడ్ చేయాలి. ఓకే, క్యాపిటల్స్ని అయితే చెప్పాం కదా డాట్ పెట్టి రాయాలి. ఇంకా మనము మ్యాప్ పాయింటింగ్లో చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ బాగా ప్రాక్టీస్ కోసము ఫస్ట్ మౌంటైన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, పీక్స్ అండ్ మౌంటైన్స్ ఒక మ్యాప్లో ప్రాక్టీస్ చేయండి, రివర్స్ అన్ని ఒక మ్యాప్లో ప్రాక్టీస్ చేయండి. అట్లాగే ప్లాట్యూస్, మెయిన్లీ మనకు 3 ప్లాట్యూస్ ఉంటాయి. ఆ ప్లాట్యూస్తో పాటు అదే మ్యాప్లో మనకి కోస్టల్ రీజియన్స్ అంటే కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి కదా, అవి కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక 4 or 5 ఇండియా మ్యాప్లోనే మనం మొత్తం మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోవచ్చు. క్యాపిటల్స్ అన్ని కూడా. ఫోన్ కాల్ ఆన్ దిస్ వన్ మేడం, లెట్ us have. హలో. ఎస్ ఎస్ ప్లీజ్, మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి మాట్లాడుతుందని చెప్పి మీ క్వశ్చన్ అడగండి. ఎస్, మీ క్వశ్చన్ మీ పేరు చెప్పండి. ఓకే, మీ క్వశ్చన్ అడగండి. బిగ్ పేపర్ లో 20/20 రావాలి. ఓకే, అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వస్తే అనేసి. ఎస్, okay, so they are asking how to get a 20/20 in the bit paper అనే దానిపైన. సో హిరణ్య మేడం ప్లీజ్. మనకి 20/20 బిట్ పేపర్లో రావాలి అని అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే 2 క్వశ్చన్స్ ఆర్ ఆన్ ద కాంటెంపరీ ఈవెంట్స్, మోస్ట్లీ పర్సన్స్ లేదా ఇప్పుడు అవుతున్న ఈవెంట్స్. అంటే ఇప్పుడు there is a ongoing war between these 2 countries అని ఇట్లా కింద 4 డిస్ట్రాక్టర్స్ ఇస్తారనమాట. సో అట్లాంటి వాటికి 2 మార్క్స్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టరు, మనకున్న లెసన్స్కి సంబంధించిన మినిస్టర్స్, ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటి వాటికన్నిటికీ ఒక 2 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో వీటికన్నిటిని మీరు మీ నోట్బుక్లో కొని పెట్టుకోండి. సో దట్ విల్ బీ ఆఫ్ వెరీ గ్రేట్ హెల్ప్ అండ్ యూ విల్ బీ గెటింగ్ 2/2. మిగతావి మరి మనకి 18 మార్క్స్ ఎలా రావాలి అని అంటే మనం ఖచ్చితంగా లెసన్ మొత్తం చదవాలి. చదువుతున్నప్పుడు జస్ట్ చదవడం కాదు, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో కైండ్లీ అండర్లైన్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకనంటే మనకి వాట్ ద ఎక్స్పీరియన్స్ షోస్ అస్ ఇస్ దట్ లెసన్ మధ్యలో, కాన్సెప్ట్ మధ్యలోంచి తీసుకొని మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నవి ఇస్తున్నారు. సో మై రిక్వెస్ట్ టు యూ ఆల్ ద స్టూడెంట్స్ ఈజ్ టు రీడ్ ద లెసన్ అండ్ ఆల్సో అండర్లైన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ అండర్లైన్ చేసినవి మీరు మళ్ళీ కనుక మీరు నోట్బుక్లో రాసుకుంటే కనుక వెరీ ఈజీలీ యూ కెన్ స్కోర్ 20/20 ఇన్ పార్ట్ బి. ఓకే, సో దెర్ ఇస్ నో షార్ట్ కట్ మెథడ్ ఫర్ దిస్ వన్. Definitely, whereas you are supposed to read the total textbook properly and underlining the important points, and you have to remember well that when it is there. And while writing the examination, please read the question once or twice.
ఇక్కడ కాన్సెప్ట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకుంటే కూడా పిల్లలు ఈజీగా 20/20 18/18 కూడా తెచ్చుకోగలుగుతారు. సో రివిజన్ అప్పుడు మీరు కాన్సెప్ట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకుంటే కనుక మీకు అది షార్ట్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్, ఎనీ టైప్ ఆఫ్ ది క్వశ్చన్ యూ కెన్ వెరీ ఈజీలీ ఆన్సర్. Okay. Now, in this academic standards, when it is there, one important academic standard that when it is we are having, that when it is reading the text given, that when it is there, madam. సో అంటే పారాగ్రాఫ్ ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది, దాని కింద క్వశ్చన్స్ లేకపోతే కామెంట్ ఆన్ దట్ వన్ అనేది జరుగుతూ ఉంటుంది. మరి అటువంటిప్పుడు మనం చాలా సందర్భాలలో ద స్టూడెంట్ ఈజ్ రైటింగ్ ద పారాగ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్ అగైన్, మరి దానికి మార్కులు వస్తాయా? ఇఫ్ నాట్ దెన్ హౌ దే హ్యావ్ టు అడ్రస్ దిస్ వన్, అంటే వాళ్ళు ఏ రకంగా రాయాలి అనే దానికి మనము కొన్ని టిప్స్ ఇస్తే బాగుంటుంది. ఎస్ మేడం, ప్లీజ్ గివ్ ఆన్ దట్ వన్ పారాగ్రాఫ్ వన్ ఇట్ ఈస్. మనము 6th క్లాస్ నుంచి మనం ఈ పారాగ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ అనేది చేస్తున్నామండి. సో మీరు చిన్న క్లాసెస్లో ఎలా చేశారో 10th క్లాస్లో కూడా ఇట్ రిమైన్స్ ద సేమ్. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన టెక్స్ట్ లేదా పారాగ్రాఫ్ ఏదైనా కానీ మనం చదవాలి. చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం అక్కడ ఒక ఇష్యూ అన్నది ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఈ పారాగ్రాఫ్లో ఏదో ఒక ఇష్యూ ఉంది, సో ఆ ఇష్యూ ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు రైట్ ద ఇంటర్ప్రిటేషన్. అంటే మీ అభిప్రాయాన్ని మీరు చాలా ఈజీగా రాయొచ్చు. మరి ఈజీగా రాయొచ్చు అంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా. సో ఏ పద్ధతి ప్రకారంగా మనము రాయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇంతకుముందు మనం గ్రాఫ్కి అయితే ఎలాగైతే చెప్పుకున్నామో ద ఇంట్రడక్టరీ సెంటెన్స్ దిస్ గ్రాఫ్ షోస్ అన్నట్టుగా, ఇక్కడ మనం ఏం రాస్తాము, ఎలా స్టార్ట్ చేస్తాము అని అంటే, ఇంతకుముందు చదివినప్పుడు నేను చెప్పాను కదా, దెర్ ఇస్ అన్ ఇష్యూ, ఒక సమస్యను ఏదో ఒకటి ఉంది, అది మనం ఐడెంటిఫై చేసుకొని ఆ సమస్య ఏంటి అన్న దానితోని, దట్ ఇష్యూ అన్న దానితోని, సో దిస్ పారాగ్రాఫ్ ఇస్ అబౌట్, ఈ పారాగ్రాఫ్ దీన్ని తెలుపుతుంది అన్నది. సో మీరు ఆ ఒక్క సెంటెన్స్ మీరు రాసారా అంటే ఖచ్చితంగా మీకు హాఫ్ మార్క్ అన్నది వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి, ఇందాక సార్ చెప్పారు, చాలా మటుకి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని అక్కడ పారాగ్రాఫ్గా ఇస్తే మన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, దాన్ని పాయింట్ వైజ్గా, అంటే ఇంతకుముందు మేడం చెప్పారు కదా పాయింట్ వైజ్గా ఆన్సర్ రాయాలి అంటే, పాయింట్ వైజ్గా ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ పాయింట్, సెకండ్ సెంటెన్స్ సెకండ్ పాయింట్, ఇలా రాస్తే మరి మార్కులు వస్తాయా అంటే మార్కులు రావు. మార్కులు ఎప్పుడు వస్తాయి అంటే ఆ ఇచ్చిన మేడం విల్ టేక్ ఎ ఫోన్ కాల్ అండ్ దెన్ విల్ కంటిన్యూ. హలో. హలో సార్. మీ పేరు చెప్పమ్మా, ఎక్కడ నుండి? మన్యశ్రీ సార్, కరీంనగర్ జిల్లా సార్. ఓకే, ప్లీజ్ ఆస్క్ యువర్ డౌట్. What is the correct format and key points while writing answer to letter writing format question, sir? Letter writing format. Okay. We will display that, sir. Yes. Letter writing. Okay. Letter writing usually గా మనం ఇంతకు ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కనుక సెక్షన్ 2లో లెటర్ రైటింగ్ అన్నది వస్తుంది. సో లెటర్ రైటింగ్ అనేది ఇచ్చినప్పుడు రైట్ లెటర్ టు ద కన్సర్న్డ్ అథారిటీ ఆన్ the or improving or then issue how to curb the alcohol shops in your area, అట్లాంటిది ఏదో ఒక, మళ్ళీ అక్కడ కూడా ఒక సమస్య, ఆ సమస్య పైనని దాన్ని తగ్గించడానికి లేదా దానిపైన సజెషన్స్ ఇస్తూ మిమ్మల్ని లెటర్ అన్నది రాయమని అడుగుతారు. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అని అంటే, లెటర్ ఇంగ్లీష్లో లెటర్ ఉంటుంది, రైట్ ఎ లెటర్ టు ద ఫ్రెండ్, రైట్ ఎ లెటర్ టు ద ఎడిటర్ అని ఇస్తారు. కానీ మన సోషల్ స్టడీస్లో అలా ఇవ్వరు. కన్సర్న్డ్ అథారిటీ అంటే మనము ఆ అథారిటీ ఎవరు అన్నది టెస్ట్ చేస్తున్నారు అనమాట ఎగ్జామినర్. సో మనం ఆ కన్సర్న్డ్ అథారిటీ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇందాక మనం చెప్పినట్టు ఆల్కహాల్ అబ్యూస్ ఎక్కువ అవుతుంది అనే లెటర్ కనుక ఇచ్చినప్పుడు టు హూమ్ టు అడ్రస్ ద లెటర్. సో యూ కెన్ అడ్రస్ ద లెటర్ టు ద కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్, టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అండ్ మీరున్న ప్లేస్ ఆ ప్లేస్ రాసి దెన్ యూ కెన్ స్టార్ట్ రైటింగ్ ద లెటర్. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తే కనుక వాట్ యూ నీడ్ టు రైట్ ఇన్ ద లెటర్ అన్నది తెలుస్తుంది. సో ఫస్ట్ రాస్తాము ఆఫీసర్ అని రాస్తాము టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, and then if you are staying in the area Gandhinagar, and then you will be writing it as Secunderabad or whichever place it is. Then you will write the date and then you will address respected sir, and then the body of the letter. ikkada emundi alcohol abuse anundi. So you need to concentrate on how
పీపుల్ ఆర్ మిస్బిహేవింగ్ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్. అంటే మత్తు పదార్థాలు లేదా ఇట్లాంటి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చిపోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది, రెసిడెంట్స్కి ఎలా ప్రాబ్లం అవుతుంది, అక్కడ ఉన్న మహిళలకి ఎలా ప్రాబ్లం అవుతుంది, పిల్లలకి ఎలా ప్రాబ్లం అవుతుంది, అక్కడ ప్రాపర్ లైటింగ్ లేకపోవడం వల్ల ఎలా అవుతుంది. సో ఇది రాస్తూ ఏమి చేయాలి అనేది రాస్తే కనుక మీకు మంచి మార్క్స్ వస్తాయి. సబ్స్క్రిప్షన్ అన్నది కనిపిస్తుంటే ఎవరు రాస్తూ ఉన్నారు లెటర్స్, యూజువల్గా మనం ఏం రాస్తాము, యువర్ సిన్సియర్లీ అని రాస్తాం కదా, దాన్ని మనం సబ్స్క్రిప్షన్ అని అంటాము. సూపర్స్క్రిప్షన్ అని కింద లాస్ట్ ఏదైతే కనిపిస్తుందో అంటే మనం ఎన్వలప్ పైన అంటే ఈ లెటర్ అనేది ఎవరికి చేరాలి అని, టు హూమ్ ద లెటర్ షుడ్ రీచ్, ఆ అడ్రస్ అన్నది రాస్తాము. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఈ ఇష్యూ పైన మనం లెటర్ ఎవరికి రాసాము అంటే టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని రాసాం. సో అదే పైన రాసి పోలీస్ స్టేషన్, గాంధీనగర్ పోలీస్ స్టేషన్, అండ్ దెన్ యూ విల్ రైట్ సికింద్రాబాద్ అండ్ రైట్ ద పిన్ కోడ్ నంబర్. సో ఇలా మనం సూపర్స్క్రిప్షన్లో రాస్తాం. ఇలా రాస్తే కనుక మనకి 4/4 అనేవి సెక్షన్ 2లో మార్క్స్ వస్తాయి. సో లెటర్ రైటింగ్లో జనరల్గా విద్యార్థులకు వచ్చే ఒక డౌట్ ఏంటిదంటే లెటర్లో మా పేరు రాయొచ్చా అనేది, దట్ వన్ జనరలీ ద స్టూడెంట్స్ విల్ ఆస్క్. సో will you please clarify that what are the doubt it is there? మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ రూల్స్ ప్రకారంగా అండి, వీ షుడ్ నాట్ బి డిస్క్లోజింగ్ ఆర్ ఐడెంటిటీ ఇన్ ఎనీ ఫార్మ్ టు ద ఎగ్జామినర్. అంటే స్టూడెంట్ ఎవరు అన్నది ఆ ఐడెంటిటీని మనం ఎప్పుడూ తెలియచేయొద్దు ఎగ్జామినర్కి. కాబట్టి పేర్లు రాయకుండా మీరు XYZ, LMNOP, QRS ఏదైనా ఇలా రాయండి, సో దట్ యూ విల్ నాట్ లూజ్ ఎనీ మార్క్స్ అన్నది. We need to follow the instructions that are given by the SSC board. So place also, here it is according to this one, it is a place date that when it is given. So what about the place that when it place is రాసినా there? పర్వాలేదండి, బికాజ్ దాంతో ఏమీ కాదు. కాకపోతే ఏంటి అని అంటే మీరు మీ పేరు మటుకి డిస్క్లోజ్ చేయొద్దు, పేరు రాయడం అవాయిడ్ చేయండి. ప్లేస్ కానీ లేదా డేట్ కానీ యాజ్ ఇట్ ఈస్ మీరు రాయొచ్చు. Yes. Okay, madam. So let us continue that what is the paragraph that one it is there, as we are discussing about that one it is there, how the paragraph that one has to be present. సో పారాగ్రాఫ్ ఫస్ట్ నేను చెప్పినట్టు ఇష్యూని ఐడెంటిఫై చేసి ఇష్యూ ఏంటి అని తెలుసుకున్న తర్వాత దిస్ పారాగ్రాఫ్ ఇస్ అబౌట్ అని రాయాలండి. ఇంతకు స్క్రీన్లో కూడా మనం చూడొచ్చు. కెన్ యూ కైండ్లీ డిస్ప్లే ద పారాగ్రాఫ్ ప్లీజ్. అండ్ ద నెక్స్ట్ ఫస్ట్ అక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ ఏమున్నాయి ఆ సెంటెన్స్ చదివి ఆ సెంటెన్స్ అన్నది మనము ఓన్ వర్డ్స్లో రాయాలి. రాసిన తర్వాత దెన్ ద రీజన్స్, ఎందుకు మీ ఒపీనియన్. ఇక్కడ ఒక డిఫరెన్స్ మరి ఇంటర్ప్రిటేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద గ్రాఫ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ సేమా అని చాలా మటుకి స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది. సో దే ఆర్ డిఫరెంట్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే గ్రాఫ్ అన్నది డేటా బేస్డ్ ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ ప్రకారంగా మనము గ్రాఫ్ కానీ టేబుల్ కానీ అనాలిసిస్ రాస్తాము. అక్కడ నంబర్స్ అంటే డేటా చేంజ్ అవుతుంటే ఎందుకు చేంజ్ అవుతుంది అన్న రీజన్స్ రాస్తాము, కాబట్టి దాన్ని అనాలిసిస్. అదే మనకి ఇప్పుడు పారాగ్రాఫ్కి వచ్చేసేటప్పటికి ఇంటర్ప్రిటేషన్, అంటే ఇట్ ఈస్ యోర్ ఒపీనియన్. సో వాట్ డూ యూ ఫీల్ ఆఫ్టర్ రీడింగ్ ద ఇష్యూ. మనం ఇష్యూ చదివిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని ఎగ్జామినర్ టెస్ట్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద పారాగ్రాఫ్ అండ్ ద గ్రాఫ్ అనాలిసిస్. సో kindly look on to the screen. There's small text which is given. While industrialization has brought a lot of material comforts, at least to some, it has resulted in a world where natural resources are threatened and now even the climate is being disrupted. This pattern of growth clearly cannot continue. So దిస్ ఇస్ ద టెక్స్ట్ గివెన్. సో ఇది ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, చదవాలి. చదివిన తర్వాత ఈ పారాగ్రాఫ్లో ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకోవాలి. సో మళ్ళీ కనుక మనం స్క్రీన్ని చూస్తే దిస్ పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రియలైజేషన్ వల్ల మనకి నెగటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో బెనిఫిట్స్ ఏమున్నాయి అన్నది కూడా మనము రాసాం. దేర్ ఇస్ అ ఫోన్ కాల్, లెట్ us take the phone call. ఎస్, మీ పేరు చెప్పండి. హలో హలో ఎస్, మీ పేరు ప్లేస్ చెప్పండి. నిహాల్, ఎక్కడ నుండి? హైదరాబాద్. ఓకే, మీ డౌట్ అడగండి. హలో ఎస్, మీ డౌట్ అడగండి. ఎస్ ఎస్
ఏ లెసన్ నుంచి? ఏ లెసన్ నుంచి డైరెక్ట్ మనము డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే 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 డైరెక్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ విచ్ లెసన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనేది ద స్టూడెంట్ దిస్ వన్ ఇట్ ఈస్ దేర్. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది జనరల్లీ వేరస్ వీ డోంట్ హ్యావ్ ఇన్ దిస్ ప్యాటర్న్ ఇట్ ఈస్ దేర్. మనము డైరెక్ట్ ప్రతి లెసన్ నుంచి వస్తాయి Yes. సార్. ఒకే లెసన్ నుంచి ఏ లెసన్ నుంచి వస్తాయని చెప్పడానికి లేదు. క్వశ్చన్ పేపర్ ఈజ్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ఆల్ ద 21 లెసన్స్. కాబట్టి ఈ లెసన్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, ఈ లెసన్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ రాదు అని చెప్పడానికి లేదు. కాబట్టి అన్ని లెసన్స్ని మనము జాగ్రత్తగా చదవాల్సింది. కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మాత్రమే ఏ లెసన్ నుంచి రావచ్చు అనేది మనం ఇందాక చూపించాం. ఏ లెసన్లలో మనకు టేబుల్స్ ఉన్నాయి, ఏ లెసన్లో మనకి గ్రాఫ్స్ కానీ పై చార్ట్స్ కానీ ఉన్నాయో వాటి నుంచి మాత్రమే మనకి ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అదర్ క్వశ్చన్స్ వి కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ లెసన్ సార్. ఏ లెసన్ నుంచి వస్తాయని మనం చెప్పలేము. కాబట్టి మనము ఒక 10th క్లాస్ స్టూడెంట్స్గా అన్ని లెసన్స్ని చదవాల్సింది. అంటే జనరల్గా ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటిది అని అంటే ఈ లెసన్ తర్వాత ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి తీసుకోవచ్చా తీసుకోరాదా అనేది. ఎస్, సో పిల్లలు ఆ క్వశ్చన్స్ చదవచ్చా అంటే దాని నుంచి వస్తాయా లేదా అనేది కొద్దిగా వాళ్ళకి డౌట్ ఉంటుంది. సో ఇటువంటి దానికి ఏంటిదంటే ఎస్ యూ షుడ్ గో త్రూ దట్ వన్, బట్ వీ కాంట్ సే దట్ వన్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ దట్ వన్ దే విల్ గివ్ ఫ్రమ్ దిస్ వన్ అనేది ఎక్స్పెక్ట్ ఎనీ దిస్ వన్ ఇట్ ఈస్ దేర్. Okay, let us continue that. What are the paragraph that one it is we are discussing? Okay, madam, please. So, Yes, there is a phone call. Yes, hello. హలో, చెప్పమ్మా నీ పేరేంటి? ఐ యామ్ వి సాయితేజ ఫ్రమ్ డిస్కషన్ కామర్. Okay. Yes. What is your doubt? వి సాయితేజ. Yes, your doubt, please. సార్, కీ పాయింట్స్ మేకింగ్ ఆఫ్ పాంప్లెంట్ లో కీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయరా? Okay. Pamphlet. Right. Pamphlet. Okay, we'll go to that. Pamphlet. Yes, pamphlet is one another important one. It is there in this question. So, madam, please Yeah. go through that. What are the key points of So this one here, it is there. ఫస్ట్ చూడండి, Yes. పాంప్లెంట్ అనేది మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం దీన్ని తయారు చేస్తాం. అంటే ఒక పర్టికులర్ విషయం పైన ప్రజలకి లేదా స్టూడెంట్స్కి లేదా ఇంకెవరికైనా సరే దాని మీద వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం దీన్ని రాస్తాము. అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. కాబట్టి దీంట్లో పాంప్లెంట్స్ మనకి స్కోరింగ్ ఎట్లా ఇస్తారు, మార్క్స్ ఎట్లా ఇస్తారు అంటే ఫస్ట్ మనము టైటిల్ రాయాలి. సో ఆ టైటిల్ ఎట్లా రాయాలి అంటే మనకి క్వశ్చన్లో ఉంటుంది, దేని మీద మనకు పాంప్లెంట్స్ తయారు చేయమంటున్నారు అనే దాని మీద బేస్ చేసుకొని మనం టైటిల్ని రాస్తాం. సో టైటిల్ తర్వాత ఇంట్రడక్షన్ అండ్ ద పర్పస్. అంటే ఇంట్రడక్షన్ ఏంటి, ఆ ఇష్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరల్డ్ పీస్ అంటారు లేదా ఫుడ్ సెక్యూరిటీ అంటారు. అసలు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటిది? సో అట్లా రాసినట్లయితే దానికి ఆ టైటిల్ ఆ ఇంట్రడక్షన్కి మొత్తానికి కలిపి మనకి ½ మార్క్ ఉంటుంది. ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ ద 4 మార్క్స్కి వచ్చినట్లయితే. ఓకే, అదే మనకి 6 మార్క్స్కి వచ్చినట్లయితే కొంచెం మళ్ళీ 1.5 మార్క్ అట్లా ఉంటుంది, దీనికి మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. తర్వాత అనాలిసిస్ ఆఫ్ రీజన్స్. అంటే మరి ఇది ఎందుకు వరల్డ్ పీస్కి ఎందుకు లేకుంటే ఏమవుతుంది, వరల్డ్ పీస్ లేకపోవడానికి రీజన్స్ ఏంటి, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటిది, ప్రాబ్లమ్స్ ఏంటిది, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏం అరైజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా రాయాలి. అట్లాగే మళ్ళీ ఈ వరల్డ్ పీస్ కోసం మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము, సజెషన్స్ ఏమిస్తున్నాం మనం. కాబట్టి ఈ విధంగా మార్క్స్ డివిజన్ అనేది ఇప్పుడు చూసారు కదా. ఇంట్రొడక్షన్ పర్పస్ అనే దానికి ½ మార్క్, 4 మార్క్స్లో వస్తే ½ మార్క్. మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద 4 మార్క్స్ క్వశ్చన్ ఓన్లీ, బికాజ్ మనకు 2 మార్క్స్ స్లోగన్స్లో వచ్చేస్తాయి. కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్లో ఇది పాంప్లెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాబ్లమ్స్, కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ రాస్తే 1 మార్క్. తర్వాత అప్పీల్ అంటే మన సజెషన్స్, కన్క్లూజన్ ఏదైనా అనుకోవచ్చు, అది రాసి తర్వాత నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది ఒకటి, హూ ఈజ్ పబ్లిషింగ్ దిస్ అని రాస్తే మనకి ½ మార్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒకటి మోడల్ పాంప్లెంట్ అనేది మనం ఇక్కడ రూపొందించాం. ఇక్కడ మీరు చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. ప్రిపేర్ ఏ పాంప్లెంట్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్ ఇన్ ద ఎలక్షన్స్. సో అంటే ఇక్కడ ఓటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది మనం చెప్పడం కోసం, ప్రజలకు చెప్పడం కోసం, ఓటర్స్కి తెలియజేయడం కోసం ఒక పాంప్లెంట్ని రూపొందించాం. సో టైటిల్ ఏం రాస్తున్నాం మనం దీనికి, డెమోక్రసీ స్ట్రాంగెస్ట్ వెపన్. ఏంటిది, ఓట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి ఆయుధం అని మనం ఇక్కడ టైటిల్ పెట్టాం. లేదా మీకు నచ్చినటువంటి ఇదే పెట్టాలని లేదు, మీకు నచ్చినటువంటి టైటిల్ని కూడా మీరు రాయొచ్చు.
ఇప్పుడు మేము చెప్పిందే రాయాలని లేదు. కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు, బట్ రిలేటెడ్గా ఉండాలి. టాపిక్ క్వశ్చన్కి రిలేటెడ్గా మాత్రమే ఉండాలి. మరి ఏది పడితే అది రాయమన్నది కదా టీచర్ అని అట్లా కాదు. రిలేటెడ్గా సూటబుల్ టైటిల్ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత దీంట్లో ఏముంటుంది ఇంకా, ఓటింగ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రసీ, ఇంట్రడక్షన్ పార్ట్లో భాగంగా allowing citizens to shape their future by choosing responsible leaders. రీజన్స్ అంటే మనం ఎందుకు చేసుకోవాలి, దీన్ని ఎలా చేయాలి, ఓటింగ్ ప్రక్రియ ఇదంతా ప్రజాస్వామ్యంలో మనం ఓటు ఎక్కువ బలమైన ఆయుధం అనుకున్నాం కదా. కాబట్టి ఓటింగ్ ఇన్ ఎలక్షన్స్ ఎన్ష్యూర్స్ ఎ గవర్నమెంట్ అంటే ఎందుకు చెయ్యాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ ఎందుకు ఇవన్నీ కూడా అంటే బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ప్రతిదానికి ఇదే మోడలా అంటే కాదు, కంపల్సరీగా దాని యొక్క మీనింగ్, దాని యొక్క ఇంట్రడక్షన్, తర్వాత దాని మీనింగ్ అది ఉంటే ఏమవుతుంది, బెనిఫిట్స్ ఏంటి దానివల్ల, లేదా దాని నుంచి లేకపోతే వచ్చే నెగటివ్స్ ఏంటి. సో ఈ విధంగా రాసి తర్వాత మీ యొక్క సజెషన్స్, కన్క్లూజన్స్ అనేటివి రాయాలి కంపల్సరీగా. రాసిన తర్వాత మీరు ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, మోస్ట్లీ మీ 10th క్లాస్ స్టూడెంట్సే పబ్లిష్ చేస్తున్నారు అని రాయొచ్చు. లేదా మీ విలేజ్ సమస్య ఉన్నట్లయితే విలేజెస్ అని రాసి సో అండ్ సో విలేజ్ అని పెట్టొచ్చు. నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని ప్రింట్ చేస్తున్నాము, సో పబ్లిషర్ నేమ్ ఉంటే బెటర్, పబ్లిషర్ నేమ్ లేకపోయినా నెంబర్ ఆఫ్ కాపీస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయాలి. దీనికి కూడా మనకు ఒక హాఫ్ మార్క్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. పాంప్లెట్స్ చూడండి, అవగాహన చేసుకోండి. మీకు మీ టీచర్స్ కూడా ఆల్రెడీ మీకు ప్రాక్టీస్ చేయించుంటారు. కంపల్సరీగా ఒక 4 పారాగ్రాఫ్లో దీన్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఎస్. సో వన్ మోర్ టు యాడ్ దిస్ వన్, ఇట్ ఈస్ ప్లీజ్ రైట్ దిస్ పాంప్లెంట్ ఓన్లీ ఇన్ 1 పేపర్. అంటే ఏదో సగం పేపర్ నుంచి స్టార్ట్ చేసి సగం ఒక్క దాంట్లో రాయకూడదు. అది ఒకటే దాంట్లో ఉండాలి. ఇంకా దీనికి డిజైనింగ్లు అవి ఇవి పెద్దగా అవసరం లేదు. వట్టి ఏదైనా మార్జిన్ ఒకటి డ్రా చేస్తే సరిపోతుంది. పెద్దగా దీనికి ఎక్కువ బొమ్మలు గీయడం కానీ, స్కెచెస్ యూజ్ చేయడం కానీ, కలర్స్ యూజ్ చేయడం కానీ ఉండకూడదు. యూ కెన్ యూజ్ స్లోగన్స్ ఇఫ్ అకార్డింగ్ టు ద మేడం చెప్పినట్టుగా డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్. యూ కెన్, ఇప్పుడు గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి ఉంది, యూ కెన్ రైట్ 2-3 స్లోగన్స్ ఇన్ దట్ వన్, ఇట్ ఈస్ దేర్. సో ఇట్స్ డిపెండ్ ఆన్ దట్ వన్, ఇట్ ఈస్ దేర్. But proper format is what is this one, what it is. Just now we have shown that one, it is there. Okay. So here it is. Let us move back to this. What are the paragraph? This one, it is there. Just paragraph the kakunda. We have the slogans also. It is in this. What are the skills? That one, it is there. Okay. We have to wind up this one, it is there. So let us have a discussion on this. What are the slogans shortly, and then we will కంక్లూడ్ దట్ వన్. స్లోగన్స్ కూడా అండి చాలా ఈజీగా రాయొచ్చు. స్లోగన్స్ అనేవి చాలా వరకు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఒక సెంటెన్స్గా రాస్తారు. సో సెంటెన్స్గా రాసినప్పుడు మార్క్స్ అన్నవి ఇవ్వరు. స్లోగన్ షుడ్ బి ఆఫ్ 2 parts. ఖచ్చితంగా రైమింగ్ కావాలా అంటే రైమింగ్ అవసరం లేదండి, బట్ మనకి 2 parts అన్నవి ఉండాలి. దెన్ ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద థీమ్, ఏదైతే గివెన్ థీమ్ ఇచ్చారో అది ఉండాలి. మీరు యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. లైక్ ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్స్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేట్ అ గర్ల్, బ్రైటన్ ద వరల్డ్. గర్ల్స్ ఎడ్యుకేషన్, వే ఫర్ హెల్దీ సొల్యూషన్. సో ఇట్లా స్క్రీన్ పైన కనిపించినట్టు 2 partsలో మనకి స్లోగన్స్ అన్నవి ఉండాలండి. ఓకే, రైట్ మేడం. సో this is all the academic standards we have covered, and even the part B also on the phone call we have discussed on this one, it is there. So with this discussion, I hope whereas the students understood very well about the examination pattern and how to answer the various type of the questions that when it is there in the this question paper, and we will, yes madam. ఒక చిన్న advice to all the students అండి, to get the good marks, what you can do is you can prepare one table for every lesson. సో ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే, ఒక ఇష్యూ రాసుకుంటాము, ఆ ఇష్యూ పైన ఒకవేళ మనకి
what are the causes, what are the consequences, and what are the measures. సో ఇట్లా మనము ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే కనుక ప్రతి ఒక్క లెసన్లో మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో హౌ డస్ ఇట్ హెల్ప్ అస్? ఇట్ హెల్ప్స్ అస్ టు ఆన్సర్ ద గ్రాఫ్స్, ఇట్ హెల్ప్స్ అస్ టు ఆన్సర్ ద పారాగ్రాఫ్, లేదా మనకి ప్రాబ్లమ్స్ లేదా మెజర్స్ దట్ యూ కెన్ సజెస్ట్ అన్నదానికి కూడా ఇవి ఉంటే కనుక రెడీ రెకనర్ లాగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు Okay. బిఫోర్ యూ గో టు ద ప్రీ ఫైనల్స్, ఇఫ్ యూ గెట్ టైమ్, కైండ్లీ ప్రిపేర్ దిస్ సో దట్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఆల్ లెవెల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ Yes. విల్ బి ఏబుల్ టు పాస్ ఇన్ ద ఎగ్జామ్. Okay, madam. So with this one, I think the students understood well to how to prepare for the examination and how to write the answers for all the different type of the academic standards it is there. So we hope a very good score in the social studies for all the students. It is all the best. I will conclude this one. Okay, thank you. Thanks.